So, what is today's topic? Asmita, what you are going to learn today? What you are going to learn today? You have registered from somewhere, right? In that I have mentioned something. So, we are telling that we will be learning day 4 of Advanced Excel Mastering Formulas. So, you might have some questions in your mind. What kind of formulas, right? మీకు ఆ థాట్ వచ్చిందా లేదా? మీకు ఆ థాట్ వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? Okay, fine. So today's session is day 4 of Advanced Excel Mastering Main Important Analytical Formulas. Okay. Before going into that, let me tell you some story. Okay. Okay, who are the audience? Okay. సాత్విక మన క్లాస్ లో సాత్విక ఉంది. ఓకే, సాత్వికకి ప్లేస్మెంట్ వచ్చిందనమాట. సాత్విక ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసింది వాళ్ళ కాలేజ్ లో, ప్లేస్మెంట్ వచ్చేసింది. సాత్విక ఇస్ నౌ జూనియర్ డేటా అనలిస్ట్. ఓకే, ఆఫర్ లెటర్ ఇచ్చారు, అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు, జాయినింగ్ డేట్ వచ్చింది. సాత్విక వెళ్ళి జాయిన్ అయిపోయింది. సాత్విక, నీకు ఏ కంపెనీలో ప్లేస్ అవ్వాలని ఉంది? ఇంకే అనుకోలేదు. ఓకే సరే, సాత్వికకి అమెజాన్ లో వచ్చిందిరా. ఓకే, సాత్వికకి ఎక్కడ వచ్చింది ప్లేస్మెంట్? అమెజాన్ లో వచ్చింది. ఎంత ప్యాకేజ్ తెస్తా? స్టార్టింగ్ ప్యాకేజ్ 10 lakhs అనమాట. ఓకే, సాత్విక జూనియర్ డేటా అనలిస్ట్ గా సెలెక్ట్ అయిపోయింది, వచ్చింది, జాయిన్ అయిపోయింది అనమాట. ఓకే, సాత్విక ఎలాగో ఒక ఇంటర్వ్యూ క్లియర్ చేసింది మొత్తానికి. ఓకే, కంపెనీకి వెళ్ళింది. అలాగ ఒక 1 week కేటీస్ ఇచ్చారు. కేటీస్ అంటే కంపెనీలో ఏ టేబుల్స్ ఉంటాయి, ఎస్క్యూఎల్ కోడ్స్ ఎలా రాయాలి, ఏంటి, ఏ రిపోర్ట్స్ యూజువల్ గా పబ్లిష్ చేస్తాము, ఏంటి, ఆన్ బోర్డింగ్ లో మొత్తం అంతా డీటెయిల్స్ అంతా 1 week మొత్తం అంతా ఇచ్చారనమాట. ఓకే, ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమని, నీకు ఒక మేనేజర్ ఉంటాడు కదా, నీ మేనేజర్ వచ్చి కొత్తగా జాయిన్ అయ్యావు కదా, సర్లే నెమ్మదిగా ఒక్కొక్కటి నేర్చుకుందువు కానీ నీకు బాగా ఎక్సెల్ వచ్చు కదా, నీకు ఎక్సెల్ వచ్చు అని అనుకుంటున్నాడు. ఓకే, నీకు ఎక్సెల్ రాదు, అది నీకు మాత్రమే తెలుసు. ఓకే, నీ మేనేజర్ ఏమనుకుంటుంటాడు అంటే, సాత్విక ఎక్సెల్ వచ్చు, అడ్వాన్స్డ్ ఎక్సెల్ వచ్చు, ఎక్సెల్ కూడా కదా అడ్వాన్స్డ్ ఎక్సెల్ వచ్చు. అయితే సడన్ గా ఏం జరిగిందంటే, నువ్వు ఆఫీస్కి వెళ్ళావు, సడన్ గా మేనేజర్ పరిగెట్టుకుని దగ్గరికి వచ్చాడు. వచ్చి సాత్విక నాకు అర్జెంట్గా రిపోర్ట్స్ కావాలి అంటున్నాడు. ఓకే, ఏం రిపోర్ట్స్, ఏమైంది, ఎందుకు అలాగా చేస్తున్నారు అని అంటే, లేదు మనకు ఒక మీటింగ్ ఉంది సాయంత్రం, కొన్ని వాళ్ళు ఒక డేటా ఇచ్చారు, ఆ డేటాలో వాళ్ళకంట మొబైల్ సేల్స్ అసలు ఎన్ని అవుతున్నాయో కావాలంట. నెక్స్ట్ వైజాగ్ లో అసలు ఎన్ని ఆర్డర్లు వచ్చాయో తెలియాలంట. అసలు విఐపి కస్టమర్స్, హై వాల్యూ కస్టమర్స్ ఎంతమంది రెవెన్యూ వచ్చిందో చెప్పాలంట. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎన్ని సేల్ అయ్యో చెప్పాలంట. లేదంటే ఇంకా ఎన్ని ఫెయిల్యూర్ పేమెంట్స్ ఎక్కువైనాయి చెప్పాలంట. ఇలా బోల్డ్ క్వశ్చన్స్ అడిగారు. నేను లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని నీకు ఇచ్చేస్తాను, నువ్వేమొచ్చి రిపోర్ట్ తయారు చేసి ఇచ్చి అని చెప్పేసి మేనేజర్ సడన్ గా వచ్చి సాత్వికకి చెప్పాడు అనమాట. ఓకే, సో డేటా సాత్విక దగ్గర ఉంది, మేనేజర్ దగ్గర ఉంది. మేనేజర్ దగ్గర ఉన్న డేటా ఎక్సెల్ లో ఉన్న టేబుల్ ఫార్మాట్ డేటా, ఎక్సెల్ ఫైల్. ఓకే, ఇక్కడ ఎస్క్యూఎల్, పవర్ బిఐ ఇవేం అవసరం లే, ఓన్లీ ఎక్సెల్. ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది వాళ్ళ దగ్గర, డేటా సెట్, కాలమ్స్ అన్ని ఉన్నాయి, దాని లోపల వాల్యూస్ ఉన్నాయి. ఆ టేబుల్ మొత్తం డేటా సెట్, అమెజాన్ తాలూకు మొత్తం డేటా సెట్ అంతా ఉంది. వాడేమొచ్చి సాత్విక నేను నీకు మెయిల్ చేస్తాను, నువ్వు నాకు రిపోర్ట్ చేసి ఇచ్చే అంటాడు. ఇప్పుడు సాత్విక చూడు, సాత్వికకి ఎక్సెల్ రాదు. ఈవిడేమొచ్చి ఏవో క్వశ్చన్లు ఇస్తున్నాడు, నాకేమో ఇప్పుడు ఏవోది రాదు, ఇది ఇప్పుడు ఎట్లా మేనేజ్ చేయాలి? సాత్విక ఏం చేస్తుంది, ఏట్ రాదు కాబట్టి ఇప్పుడు ఏడ్ చేయాలి, చాట్ జీపీటీలోకి వెళ్ళి ఏదో రిపోర్ట్ ఇచ్చాడు, ఏడ్ చేయాలి.
ఫస్ట్ ఏడ్ చేస్తా సాత్విక. ఫస్ట్ సాత్విక ఏడ్ చేస్తావు నువ్వు? సాత్వికకి ఒక ఎక్సెల్ ఫైల్ ఇచ్చాడు. ఆ ఎక్సెల్ ఫైల్లో ఒక 1,00,000 రోస్ ఆఫ్ డేటా ఉంది, లేదా ఒక 50,000 రోస్ ఆఫ్ డేటా ఉంది. సాత్విక ఓపెన్ చేయగానే జిగ్గుమని డేటా అంతా డిస్ప్లే అవుతుంది. రో 1 నుంచి అలా స్క్రోల్ చేస్తూ ఒకటి ఒకటి రో కిందకి యారో బటన్ కిందకి నొక్కొని వెళ్తుంది అనమాట. ఓకే, రో వైజ్ గా చెక్ చేసుకుంటే వెళ్తుంది. అక్కడేమో చూస్తే 1,00,000 రోలు ఉన్నాయి, 1,00,000 రోస్ ఉన్నాయి. ఓకే, సాత్వికకి ఆ డేట్ అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మొత్తం డేటాలో మొబైల్స్ ఎన్ని సేల్ అయ్యాయి అంటే సాత్విక ఒకటి ఒకటి మాన్యువల్ గా లెక్క పెడుతుంది. ఒక్కొక్క రోలో ప్రొడక్ట్ లో మొబైల్ అనే వాల్యూ ఎక్కడెక్కడ ఉందో చెక్ చేసుకుంటే వెళ్తుంది. అలాగే ఎప్పుడు చెక్ చేసుకెళ్తే సాయంత్రం రిపోర్ట్ ఇస్తుంది. అలా మొబైల్ సేల్స్ అడిగాడు. బెంగళూరులో ఎన్ని ఆర్డర్లు వచ్చాయని అడిగాడు. బెంగళూరు దగ్గర ఆ కాలం లోకి వెళ్ళి బెంగళూరు ఎన్ని ఉన్నాయో అవన్నీ కౌంట్ చేయాలి. ఎప్పుడు కౌంట్ చేస్తుంది? నెక్స్ట్ అక్కడ ఉన్న సమ్ ఆఫ్ సేల్స్ అంతా సమ్ చేయాలి. అక్కడ ఎక్కడెక్కడ విఐపి హై వాల్యూ కస్టమర్స్ అనే ట్యాగ్ ఉందో అక్కడికి వెళ్ళి సమ్ ఆఫ్ వాల్యూస్ అన్ని చేయాలి. ఎప్పుడు చేస్తుంది? ఈ రిపోర్ట్ సాయంత్రం కల్లా ఇవ్వాలి, లేదా ఈ రిపోర్ట్ నెక్స్ట్ ఒక 2-3 అవర్స్ లో ఇవ్వాలి అంటాడు. నీకు ఇచ్చిన డేటా సెట్లే నీకు ఇన్ని ఉన్నాయి, నీకేమొచ్చి ఎక్సెల్ రాదు. నువ్వు ఎప్పుడు మాన్యువల్ గా కౌంట్ చేస్తే ఎప్పుడు అవుతుంది? అవదు కదా? అవుతుందా కార్తీక? అవ్వదు సార్. అప్పుడు నీకు ఏటి రావాలి? నీకేదో ఒకటి వస్తే కదా ఎక్సెల్. ఫాస్ట్ చేసి ఇవ్వగలవు సాయంత్రం కల్లా రిపోర్ట్. ఎస్ సార్. అప్పుడు ఏం రావాలి ఎక్సెల్ లో? ఎక్సెల్ లో వాడు అడిగిన అనాలిసిస్ ఏవైతే ఉన్నాయో ఆ అనాలిసిస్ కావాల్సినవే అనలిటిక్స్ ఫార్ములాస్. ఓకే, ఓకే సార్. అవునా కదా? ఎస్ సార్. ఆడు అడిగినవి ఫటా వేసి ఇవ్వాలంటే నీకేం రావాలి? అనలిటిక్స్ ఫార్ములాస్ రావాలి కదా? ఎస్ సార్. అవునా కదా? ఎస్ ఈ సార్. అనలిటిక్స్ ఫార్ములాస్ ఎందుకు రావాలి? సో ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు రావాలి? ఎందుకంటే వాళ్ళ మీటింగ్స్ లో క్లయింట్స్, స్టేక్ హోల్డర్స్, మేనేజర్లకు అడుగుతూ ఉంటారు, భయ్యా రిపోర్ట్స్ పంపించు భయ్యా, మేము బిజినెస్ అసలు ఎలా రన్ అవుతుందో చెక్ చేయాలి, ఏం జరుగుతుందో చెప్పాలి. అదే కదా? సో ఎందుకు చేస్తున్నారు మీరు అనలిటిక్స్ ఫార్ములాస్? ఎందుకు యూజ్ చేయాలి? వాళ్ళ బిజినెస్ ఏంటో తెలియాలి కాబట్టి, మీరు వాళ్ళ బిజినెస్ నీడ్స్ తెలియాలి. అది వై. ఆ బిజినెస్ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుంది కదా, ఈ పార్ట్ ఫార్ములాస్ వేస్తే తెలుస్తుంది. హౌ, దేనికి హౌ? హౌ అంటే ఎలా 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 వస్తుంది మీకు? అది ఫార్ములా వేస్తేనే వస్తుంది ఆ వాల్యూ, బేస్డ్ ఆన్ యువర్ ఫార్ములా. వేర్, ఎక్కడ ఎక్కడ దేనికి చేస్తారు ఇది? వేర్ అంటే డాష్ బోర్డ్ క్రియేట్ చేయడానికి కానీ, రిపోర్ట్స్ క్రియేట్ చేయడానికి కానీ, రిపోర్ట్స్ క్రియేట్ చేయడానికి కానీ, రిపోర్ట్స్ క్రియేట్ చేయడం కానీ, లేదా అనాలిసిస్ చేయడం కానీ యూజ్ చేస్తారు. వేర్. వెన్, ఎప్పుడు. వెన్ అంటే ఎప్పుడు వెన్ అంటే ఎప్పుడు చేస్తారు? మీరు ఇచ్చిన డేటా సెట్ నుంచే కదా బిజినెస్ డెసిషన్స్ తీసుకుంటారు. ఒకవేళ మొబైల్ సేల్స్ తక్కువ కనబడుతుంది అనుకో, ఆ నెంబర్ ఇచ్చిన నెంబర్ తక్కువ అనిపించింది అనుకో, ఓకే తక్కువ సేల్స్ అవుతుంది, డిస్కౌంట్లు పెట్టాలి అనే ఐడియా మైండ్ లోకి వస్తుంది. అది మీరు ఇచ్చిన డేటా రిపోర్ట్ నుంచే కదా చేస్తారు. సో వెన్ ఎప్పుడు చేస్తారు? డెసిషన్ తీసుకుందాం అన్నప్పుడు చేస్తారు. వెన్ దే వాంట్ టు డూ డెసిషన్ మేకింగ్, దే విల్ డూ దిస్ డెసిషన్ మేకింగ్. ఓకే, హూ, ఎవరు యూజ్ చేస్తారు కంపెనీలో? అనలిస్టులు యూజ్ చేస్తారు, మీరు రాసిన రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్, లేదంటే మేనేజర్స్ యూజ్ చేస్తారు. ఓకే, లేదంటే బోర్డు మెంబర్స్ యూజ్ చేస్తారు, లేదంటే సిఇఓ లెవెల్ వాళ్ళు యూజ్ చేస్తారు. సీనియర్ డైరెక్టర్స్, మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓ, బోర్డు మెంబర్స్ వాళ్ళందరూ యూజ్ చేస్తారు. సో మీరు రేపు పొద్దున డేటా రోల్స్ లో ఎక్కడ వర్క్ చేసినా సరే, మీరు నేర్చుకునే ప్రతి టాపిక్ ఎందుకు, దేనికి, ఎలా, ఎప్పుడు అని క్వశ్చన్ మార్క్ మీకు ఎప్పుడు రన్ అవుతూనే ఉండాలి మైండ్ లో. ఓకే, ఇప్పుడు సాత్వికకి ఇవన్నీ తెలుసు. ఓకే, సో సాత్వికకి అడిగిన రిపోర్టు, ఓకే సాత్విక ఫార్ములాలు రావు కాబట్టి సాత్విక చెమటలు పడేస్తున్నాయి, ఏం చేయాలని. మీ మేనేజర్ వచ్చి ఏమడిగాడంటే, అరే సాత్విక, నాకు సిఇఓ నుంచి వచ్చింది కాల్, నాకు మొబైల్ సేల్స్ ఎన్ని డేటా సెట్ ఇచ్చాను కదా, మొబైల్ సేల్స్ ఎన్ని అయ్యాయి అని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే ఎన్ని అయ్యాయి అని అడిగాడు, నిన్న ఎన్ని అయ్యాయి అని అడిగాడు. ఓకే, లేదా ఇచ్చిన డేటాలో సౌత్, వెస్ట్, ఈస్ట్ రీజన్ ఉంది,
సౌత్ రీజియన్ లో ఎన్ని అయ్యాయి, సౌత్ రీజియన్ నుంచి వచ్చిన రెవెన్యూ ఎంత టోటల్ అని అడిగాడు. ఓకే, నెక్స్ట్ ఇచ్చిన డేటాలో పేమెంట్ మోడ్ అని ఒకటి ఉంది కాలము, అందులో ఏవి సక్సెస్ ఏవి ఫెయిల్, అవన్నీ సక్సెస్ అయితే సక్సెస్, ఫెయిల్ అయితే ఫెయిల్, పెండింగ్ అయితే పెండింగ్ అలా ట్యాగ్ చేసి ఉన్నాయి డేటాలోని. అందులో ఫెయిల్ అయినవి ఎన్ని ఉన్నాయి కౌంట్ కావాలి అని అడిగాడు. ఫెయిల్ కౌంట్ ఓకే, ఏ రీజియన్ బాగా పర్ఫామ్ చేయట్లేదు అని అడిగాడు. సౌత్ రీజియన్, ఈస్ట్ రీజియన్, వెస్ట్ రీజియన్. రీజియన్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. ఓకే, నాట్ పర్ఫార్మింగ్ వెల్. ఇలా మీ మేనేజర్ వచ్చి మీకు ఒక 5 క్వశ్చన్లు ఇచ్చేసి, ఓకే సాత్విక నాకు ఒక గంటలో రిపోర్ట్ పంపించాయి, ఎక్సెల్లో చేసి ఇచ్చేయి, దీనికి ఆన్సర్స్ ఏంటో చెప్పు, నేను తిన్న సీఈఓకి ఫార్వర్డ్ కూడా వేస్తాను మెయిల్ అంటాడు. ఓకే, ఇప్పుడు సాత్విక ఇచ్చిన ఎక్సెల్ ఓపెన్ చేయగానే అందులో 1,00,000 రికార్డ్స్ ఉన్నాయి. చూడగానే సాత్విక చెమటలు పట్టేస్తున్నాయి. అని చూస్తే ఒక్కొక్క రో ఏమో కౌంట్ మాన్యువల్ గా చేసుకుని వెళ్తుంది. ఎలా చేస్తే ఎప్పటికి వెళ్తుంది? ఓకే, ఇప్పుడు సాత్వికాల అన్నయ్య వస్తాడు అనమాట. సాత్వికాల అన్నయ్య సీనియర్ బిజినెస్ అనలిస్ట్. ఆ సీనియర్ బిజినెస్ అనలిస్ట్ పేరు జగదీష్. వచ్చి సాత్విక నువ్వేం టెన్షన్ పడకు, దీనికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఓకే, అవే అనలిటికల్ ఫార్ములాస్ అంటారు ఎక్సెల్ లో. ఓకే, ఆ ఫార్ములాస్ ఏంటి అంటే, ఓకే 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్. మనకి మేనేజర్ అడిగే క్వశ్చన్లు, ఒకటి హౌ మెనీ, ఓకే ఏదైనా డిపార్ట్మెంట్ లో ఎన్ని అవుతున్నాయి, ఓకే ఏదైనా రీజియన్ లో ఎన్ని అవుతున్నాయి, ఓకే ఎన్ని కేటగిరీస్ ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ అయినాయి, ఎన్ని 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 హౌ మెనీ అని అడుగుతాడు. ఓకే, లేదు అంటే హౌ మెనీ, లేదు అంటే హౌ మచ్, లేదా వాట్ ఈస్ ద టోటల్, వాట్ ఈస్ ద టోటల్. సో మనకు మేనేజర్ అడిగే క్వశ్చన్లు ఈ రెండిట్లోనే ఉంటాయి. ఓకే, సాత్విక నువ్వేం టెన్షన్ పడకు, ఈ రెండిట్లోనే ఉంటాయి. సో ఈ రెండిట్లో నువ్వు ఎలా నేర్చుకోవాలి అంటే, ఇలా హౌ మెనీ అడిగినప్పుడు నువ్వు కౌంట్ ఇఫ్ ఫార్ములా యూజ్ చేయాలి, లేదంటే కౌంట్ ఇఫ్స్ యూజ్ చేయాలి. ఇలాగా హౌ మచ్, వాట్ ఈస్ ద టోటల్ అలాంటి క్వశ్చన్ మార్క్స్ వచ్చినప్పుడల్లా సమ్ ఇఫ్ యూజ్ చేయాలి, లేదంటే సమ్ ఇఫ్స్ యూజ్ చేయాలి అని చెప్పి ఓకే సాత్వికాల అన్నయ్య వచ్చి సజెషన్ ఇచ్చాడు. అక్కడ సేమ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు కదా. సాత్వికాల అన్నయ్య లేడు అనుకో, సాత్విక ఇంక అంతే చుక్కలే ఇంకా కంపెనీ లోపల. ఏం సాత్విక అంతేనా? ఎస్ సార్ నో? ఎస్ సార్. సో ఓకే, సో ఇవాళ మీరు నేర్చుకునేది ఏంటంటే కౌంట్ ఇఫ్స్, సమ్ ఇఫ్స్ దేనికి చేస్తారు, ఎందుకు చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇది పర్పస్. ఓకే, హౌ మెనీ క్వశ్చన్స్ లో హౌ మెనీ ఉన్నప్పుడు ఏం యూజ్ చేయాలి, హౌ మచ్, వాట్ ఈస్ టోటల్ అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏం చేయాలి. ఓకే, సాత్విక ల్యాప్టాప్ లో జాయిన్ అయ్యావా, దేంట్లో జాయిన్ అయ్యావు? ల్యాప్టాప్ లో నీకు ఒక డేటా సెట్ ఇచ్చాను వాట్సాప్ లో, చూసావా? డేటా సెట్ ఓపెన్ చేసావా ఎక్సెల్? నో సార్. వై సార్, వాట్ సార్? ఓకే, who want to open the data set from Excel? Tanuja Pilla, you want to do a? Okay, Tanuja raised her hand first. So Tanuja, share your screen. Tanuja, share your screen. Am I audible? అన్నయ్య చేస్తున్నా. చే సాత్విక రేపు నుంచి ల్యాప్టాప్ లో జాయిన్ అవ్వు. ఇచ్చిన డేటా సెట్స్ డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోండి అందరూ, సాత్వికనే కాదు ఎవరైనా సరే. నేను చూపించి నేను స్క్రీన్ చేసి నేను చేస్తే నాకు వస్తుంది, మీకు రాదు. సో థియరిటికల్ గా నేను చెప్తా ఏం చేయాలనేది, ప్రాక్టికల్ గా ఏం చేయాలనేది మీరు చేయాలి. నేను ఎవరిని చేయమంటే మీరు అంత రెడీగా ఉండాలి. ఎవరైనా చేయడానికి నేను అడిగితే మీరు చేయడానికి రెడీగా ఉండాలి. హ్యాండ్స్ ఆన్ అనేది అప్పుడే మీకు బాగా వస్తుంది. ఓకే, ఎవరు అడిగినా సరే చేయగలగాలి. సో మీకు రాకపోతే గైడ్ చేయడం నేను ఉన్నాను, మీకు ఫార్ములాస్ తెలియవు ఏం తెలియదు అంటే చెప్పడం నేను ఉన్నా. సో మీరు టెన్షన్ పడడానికి ఏమీ లేదు. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దట్. ఇక్కడ అందరూ ఎవరికి ఏం రాదు, అందరూ నేర్చుకుంటున్న స్టేజ్ లోనే ఉన్నారు కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, సో తనుజ స్క్రీన్ షేర్ చేస్తుంది. ఓకే తనుజ, ఎప్పుడు వాట్సాప్ వెబ్ స్కాన్ ఓపెన్ చేస్తావు, ఎప్పుడు షీట్ డౌన్లోడ్ చేస్తావు, నాకు ఎప్పుడు ఓపెన్ చేస్తావు? అన్నయ్య ఆల్రెడీ మొబైల్ లో డౌన్లోడ్ చేస్తాను, మర్చిపోయి. మొబైల్ నుంచి ఇచ్చి మీ మేనేజర్ రిపోర్ట్ పంప.
మొబైల్ నుంచి ఇచ్చిరా నువ్వు రిపోర్ట్ ఆడు కూడా నీ శాలరీ ఫోన్ పేలో చేస్తా అంటాడు. చేసా, ఓపెన్ చేసా. ఓకే, సో ఈ పక్కన ఉన్న కాల్ది క్లోజ్ చేసేది, క్లోజ్ చేసే కాల్ చేసాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, అరే 14th రో 15th రో కొంచెం ఎక్స్పెండ్ చేయరా, 14th రో 15th రో కొంచెం ఎక్స్పెండ్ చేయి, 15th రో కూడా ఎక్స్పెండ్ చేయి. ఎక్స్పెండ్ చేయమన్నారా 14 ఆల్సో, expand 14 also, 13 also, expand. Expand రా కిందకి. 14 also. ఓకే, leave it. ఓకే, ఇక్కడ కండిషన్ కౌంట్ అని ఉంది చూసారా, కండిషన్ కౌంట్ లోకి వెళ్ళరా ఫస్ట్ లాస్ట్ టైం. సో మీరు నేర్చుకునే ఫార్ములాస్ ఇవాళ ఓన్లీ 4. ఓకే, ఈ 4 మీకు చాలా బాగా రావాలి. రేపు ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు నాకు ఎక్సెల్ లో మాస్టర్డ్ ఫార్ములాస్ వచ్చు అని అడిగాడు అనుకో, మాస్టర్డ్ ఫార్ములాస్ అంటే ఏంటి, ఏమొచ్చు అని అడిగాడు అనుకో, యూ నీడ్ టు టెల్ ఐ నో హౌ టు యూజ్ సమ్ ఇఫ్, కౌంట్ ఇఫ్, సమ్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్స్ అంటాడు. అవునా అంటే ఏంటి, అది ఎందుకు చేస్తారు అన్నప్పుడు యూ నీడ్ టు హ్యావ్ ఎన్ ఆన్సర్. ఓకే, సమ్ ఇఫ్ అనేది ఒక కండిషన్ ఉన్నప్పుడే యూజ్ చేస్తారు, కౌంట్ ఇఫ్ అనేది ఉన్నప్పుడు ఒక కండిషన్ ఉన్నప్పుడే యూజ్ చేస్తారు. సమ్ ఇఫ్, కౌంట్ ఇఫ్ అనేది ఒక కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తారు. ఓకే, ఇఫ్స్ అన్నప్పుడు ఇఫ్స్, బాయ్ బాయ్స్, గర్ల్ గర్ల్స్. ఓకే, అలాగే సమ్ ఇఫ్ కౌంట్ ఇఫ్ కి సమ్ ఇఫ్స్ కౌంట్ ఇఫ్స్ ఎస్ ఉన్నప్పుడు ఓకే సింగులర్ ప్లూరల్ అన్నమాట. సో మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు సమ్ ఇఫ్స్ కౌంట్ ఇఫ్స్ యూజ్ చేస్తారు. ఓకే, మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు సమ్ ఇఫ్స్ కౌంట్ ఇఫ్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు సమ్ ఇఫ్ షీట్ లోకి వెళ్ళరా, సమ్ ఇఫ్ షీట్ లోకి వెళ్ళాక చూడండి, సమ్ ఇఫ్ అనేది ఓకే ఒక కండిషన్ ట్రూ అయితేనే సమ్ జరుగుతుంది. సమ్ ఇఫ్ ఓకే, సమ్ ఇఫ్ అంటే ఆ ఇఫ్ అనేది కరెక్ట్ అయితేనే సమ్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ ఇఫ్ అనేది కండిషన్ కరెక్ట్ అయితేనే, ఆ ఇఫ్ లోపల నువ్వు రాసిన లాజిక్ కరెక్ట్ అయితేనే సమ్ చేస్తుంది. ఓకే, అర్థమవుతుందా? కౌంట్ ఇఫ్ కూడా సేమ్, ఆ కౌంట్ ఇఫ్ లో ఇఫ్ అనేది లాజిక్ అనేది కరెక్ట్ అయితేనే కౌంట్ చేస్తుంది. సమ్ కి కౌంట్ కి డిఫరెన్స్ ఏంటి, ఎవరైనా చెప్తారా? సమ్ కి కౌంట్ కి డిఫరెన్స్ ఏంటో? సమ్ అంటే యాడ్ చేసేస్తుంది, లైక్ ఇప్పుడు ఆ రోలో 4 5 ఉంటే 4 + 5 9 చేస్తుంది. కౌంట్ అంటే 2 rows కాబట్టి 2 అని ఇస్తుంది. ఓకే, సో సమ్ కి కౌంట్ కి డిఫరెన్స్ ఏంటి? మన క్లాస్ లో ఎంత మంది ఉన్నారు, ఎంత మంది ఇస్ బేసికలీ హౌ మెనీ ఆఫ్ us ఆర్ దేర్ ఇన్ క్లాస్ అంటే మీరు కౌంట్ చేస్తారా, సమ్ చేస్తారా? కౌంట్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరి దగ్గర కొంచెం మనీ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ తనుజ దగ్గర 50 రూపీస్ ఉంది, నా దగ్గర 100 రూపీస్ ఉంది. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ అందరి దగ్గర 50 రూపీస్, 100 రూపీస్, 150 రూపీస్ అమౌంట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు మొత్తం అంతా సమ్ము ఎంత అని అంటే మీరు అక్కడ కౌంట్ చేస్తారా, సమ్ చేస్తారా? సమ్, అందరూ కలిపి సమ్ ఎంత ఉందో చేస్తారు. ఎంత మంది ఉన్నారు అన్నప్పుడు కౌంట్ చేస్తారు, మొత్తం ఎంత అన్నప్పుడు సమ్ చేస్తారు. ఆల్రెడీ నేను అక్కడ బోర్డు మీద చెప్పాను, గుర్తుందా? హౌ మెనీ అన్నప్పుడు కౌంట్ చేస్తారు, హౌ మచ్ టోటల్, వాట్ ఈస్ ద టోటల్, లేదా హౌ మచ్ ఇన్ టోటల్, అలాంటి కీవర్డ్స్ వచ్చినప్పుడల్లా యూ హ్యావ్ టు డూ సమ్. ఓకే, రేపు కంపెనీ మీటింగ్స్ లో కూడా క్లయింట్ మాట్లాడేది జాగ్రత్తగా వినాలి. వాళ్ళు హౌ మెనీ అన్నప్పుడు మీరు కౌంట్ చేయాలి, హౌ మచ్ లేదా వాట్ ఈస్ ద టోటల్ అన్నప్పుడు సమ్ చేయాలని మీ మైండ్ లో వెలగాలి. ఓకే, ఇది ఎవరు చెప్పరు. ఇప్పుడు సమ్ ఇఫ్ కి అక్కడ సింటాక్స్ ఉంది చూసారా, సమ్ ఇఫ్ సింటాక్స్ హైలైట్ చేయరా, హైలైట్ చేయది, హైలైట్ చేయ పైన. వర్డ్ కాదురా బ్యాక్గ్రౌండ్ హైలైట్ చేయరా, బ్యాక్గ్రౌండ్, అది బ్యాక్గ్రౌండ్. ఎస్, సమ్ ఇఫ్ సింటాక్స్ మీకు హైలైట్ అవుతుంది చూసారా. సమ్ ఇఫ్ లో మీకు ఉండేది 3 పారామీటర్స్. 3 పారామీటర్స్ అంటే ఆ కామా సపరేటెడ్ వాల్యూస్ ఫంక్షన్ లోపల రేంజ్, క్రైటీరియా, సమ్ రేంజ్, ఈ మూడింటిని పారామీటర్స్ లేదా ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తారు. మీరు ఇంటర్మీడియట్ లోని, నెక్స్ట్ బీటెక్ లోని పైథాన్ లో ఫంక్షన్స్
ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది, ఆ కీవర్డ్స్ మీకు తెలిసే ఉంటుంది, పారామీటర్స్ ఇవన్నీ తెలుసా తెలీదా? ఇప్పుడు సమ్ ఇఫ్ లో మొత్తం ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? మొత్తం 3 పారామీటర్స్ ఉన్నాయి, రేంజ్, క్రైటీరియా, సమ్ రేంజ్. ఓకే, రేంజ్ అంటే ఏంటి అంటే ఓకే మీరు ఏ రేంజ్ మొత్తం సమ్ చేయాలి, ఏ రేంజ్ మీద చేయాలి. ఓకే, ఏ రేంజ్ మీద సమ్ చేయాలి అని దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ క్రైటీరియా, ఏ కండిషన్ మీద మీరు అది సమ్ చేయాలి. ఓకే, ఏ కండిషన్ మీద మీరు సమ్ చేయాలి. గాట్ ఇట్ గైస్? ఓకే, సో Zara is there in this call. Zara, are you there? Yes, sir. Okay, okay. Hello, I will go with English then. Okay, Thank you, sir. so yeah, so here just understand. Okay, criteria means okay on what condition you need to do. Okay, on what condition you need to do. Okay, for example, okay, if your manager is asking, I want to check what is the sum of revenue for mobile. What is the sum of revenue for mobile? What will you do? What will you basically do? What is the sum of mobile? Okay, take it. Chalo with first example, first question only. In I column, you can see first question. Calculate total revenue for South region. Okay, this logic is based on text condition because your question is on South. South is basically your text value, region, text region, South region is a text data type. Okay, so that's why in J column I mentioned sum if with text condition logic. Okay, remove that false wala thing. Tanu, just remove the false. That is basically checkbox actually. I mean, if question is completed, you can write completed. Okay. Now you need to write a solution. Okay. Go to L solution part. Now you need to give your manager what is the total revenue of South region. You need to display that number. What will you do? Here you are asking total. Total means what you need to use? Sum if you need to use. Okay. Now type is equal to sum if. Sum if. Just click on the first thing. Sum if, open brace. No. Open brace. Here, if you see, you can see that 3 parameters are populating on the below. Range, criteria, sum range. A range is basically, okay, they are asking for region. So in that question, they are asking for region. So region is in which column of the data? In B column, you can see the region data. So you need to select the complete range of that region. From B2 to B11, you need to select everything. B2 to B11. B2 to B11. Just put your cursor on south. B2. Go back. Go there to B2. Okay, wait. B back. Go there south. Just with just select all till south. B11. So your B2 to B11 is the range you need to select. Okay, that is your region. Okay, they asked for. You need to write your criteria. So criteria is condition. What they're asking to check for? They're asking to check for South region. So your South is a text value. So in double quotes, you need to write South. Double quotes, you need to write South. This is your criteria, which is nothing but your condition. So in B2 to B11, you need to check only for South. Close that South double quote. Okay, comma. What you need to do? You need to do total revenue. Now select all the range of total sum range of the revenue. Your sum range third parameter will be your total range values of your revenue. Okay, now close. Now click on enter.
The last one is curve brace, not this one, square brace. E2 to E11. అంటే అక్కడ సమ్ రేంజ్ కి నార్మల్ బ్రాకెట్స్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా. Now now it is correct. Enter. It is displaying. It is displaying or not? It is displaying or not? Yes, sir. It is displaying. It is displaying. Now, if you want to validate this data, how will you validate manually? What you will do is just put your cursor on B region, on the region column. Put your cursor on region, only region. Just select, put your cursor on region. Control Shift L together. Click on Control Shift L. Control Shift L. You can see now filter drop down is appearing. Now in that region filter, just select only south. Uncheck box everything. Click on south. Click on OK. Just put your cursor from 250 to 135 and check on the bottom if it is same. See on the bottom of your Excel sheet, down below the scroll bar, it is showing how much? 655,000. Is your answer correct or wrong? Is your answer correct or wrong? Correct only, right? Just go there to the region and just again click Control Shift L, everything will be removed. No, you don't need to do manually. No need to do manually. Just go and put your cursor on region. Control Shift L. Just that's all. It will do undo. Okay. Now your 655,000 value is valid or not? This is how you will do manual check. Now can you tell me what I need to do for second question? Second question, your manager is asking you, what is the calculate the total units sold for product equal to mobile? So he wants to check for product column, okay, only for mobile, what is the total units sold? Just tell me what is the formula. Wait, I'll ask to Lokesh. Lokesh, can you please tell me how do I write this? Is equal to sum if? Lokesh, are you there? Lokesh is not there. Huh? Lokesh, you are there. Lokesh. Naghava, what should I write the formula? I'm asking you to find out the total units sold for product is equal to mobile. So product mobile on the product total units sold enta. How much? How will you do this? Zara, can you please tell me the formula? I want to find out the units sold for product is equal to mobile. How will you write this? Is equal to Sum if, like how we use the first one. Okay, okay, wait. Tanuja, write sum if. What will be your first parameter range? What I need to select range? C2 from C2. C2 to C11 will be your complete range. Why? Your question is based on your product. And right? then your question is based on your product. What will be your criteria? Mobile. So for product, in double first parameter range, first parameter range will be your product. In that product, you need to check for condition where it is only for mobile. So your second parameter criteria is only for mobile. So your double quotes will be mobile criteria. Capital M. Exactly, you need to write the same. Otherwise, it will give throw error or it will not even give you the correct answer. Okay, comma. What will be my third parameter, Zara? D2 to D12. D2 to D12 because this time we are checking for units sold, not revenue. So the question is total units sold. We need to check for units sold, which is D column, D2 to D11. Okay. Sorry, 11. So just click on enter. 39. How do I manually check this? If it is 39 or not? How will I check this? Keep the cursor. Keep the cursor where? On the region. Region or product? Product. Any column,
Any column you can put. You can Okay. put it on any column. When you click on Control Shift L, L. write in your notebooks. Otherwise, you will forget. Control plus Shift plus L. You need to use all your 3 fingers together to click Control Shift L to get your drop down filter. Okay. Now what you will select in product, you go to product drop down and click checkbox only for mobile. Checkbox only for mobile, click on OK. Now unit sold column it is displaying 10 plus 8 plus 12 plus 10. Just go and just select this 4 and check on the scroll bar bottom. It is giving how much? 39. Here you have to Some check 39. for some. Here you have to check for count of total quantity, right? Sorry, sum of total 4. quantity, right? So it is 39. It's correct or not? Correct. So this manual validation is correct. Okay, your data is correct. Now go and again do Control Shift L. It will do undo. Go there. Control Shift. Okay. Now third one you do guys. Third one you do on your own. Fourth one also you can do on your own. Fifth one also you can do on your own. Sixth one I want somebody to tell. So sixth one, who wants to answer? Vatsalya, can you please try for sixth one? Sixth one, my question is, I want to find out the total revenue where revenue greater than 1,50,000. So just this is for numerical column logic, or will you write the same statement, same syntax? Sixth one, Chai, Tanu, go and do the sixth one. Vatsalya, tell me. Is equal to sum f. What will be my range? Vatsalya, what will be my range? From E2 to 11. E2 to E11, because my question is itself is on revenue, right? So we will select for revenue, comma. Okay. Now tell me what is my criteria, condition. What is the condition I asked for? Greater than 1,50,000. So in your double quotes, you have to write your greater than 1,50,000. So you will put greater than symbol with 1,50,000 in double quotes. Okay. In double quotes, you need to put greater than 1,50,000. That is the way you need to do for numerical column. Okay. You are understanding, right? Everyone is understanding, right? Harika, Alekia, you are understanding, right? Yes, sir. Okay. So, comma, what will be my sum range, Vatsalya? What will be sum range? You are asking, the question is itself on revenue or revenue greater than 1,50,000. So, your third sum range will be what? Third parameter. Again, it will be on revenue. Revenue. So, from which range to which range it should be? Which cell to which cell? E2 to E2 to E11. Just select E2 to E11. Tanuja. Close that. Close that. Click on enter. Done. Can you please validate this number is correct or not? How will you do that? Click on revenue, Control Shift plus L. Okay. How will you do this? See, here if you see, wait. Here you can see data you cannot do uncheck box each and every box. It will take a lot of time for you. So there is something called number filters. You can see the box number filters. Just go to number filters. Okay. There is something called greater than. Okay. Just click on that greater than. There you put just the value 1,50,000. Correct? Click on OK. Click on OK. See, you got the values which are greater than 1 lakh. Just check the total sum in the scroll bar. It is how much? 6 lakh. Sum. Highlight the sum. How much it is? 6,30,000. 6,30,000. Your formula is also giving the same value, right? Yes, sir. So is this correct? Yes. Go and undo that. Control Shift L again. Control Shift L. Okay.
So you understood sixth one, so you can do seventh one, right? On your own. Seventh one with cheyagalra leda. Seventh one you can do or not? Seventh one you will just put greater than or equal to, that's all. Do seventh one also, Tanuja, quickly. Quick. You don't have time. You need to close this by 10:40. Tanuja? Same. Wait, I'll ask Asmita. Asmita, can you please tell me what is the first parameter range I need to select for? D2 to D11, sir. D2 to D11, comma, what will be my criteria? Can you please tell me the Greater than or criteria? is equal to 8. Greater than is equal to 8, which will be in double quotes. Tell me that as well. Double quotes pay, you have to put greater than or equal to 8. Comma, what will be my third parameter? D2 Third to parameter. D11, sir. The question asked itself is on unit sold. So again, you will put D2 to D2 D11. to D11. Select D2 to D11. D2 to D11. Ma'am, it will be D2 to D11. Tanuja, ma'am. From F. Range will be D2 to D11. D2 to D11, ma'am. Question is on unit sold. Comma. Double quote. Pay quote greater than or is equal to 8. Double quotes. Comma. Again D2 to D11. Okay. Close it. Done. Enter. Done. 39. Greater than 8 unnvi, total 39 unnai. Okay. So seventh one, you don't need to manually. Okay, fine. You can do like after the class manual validation. That is fine. Can anyone tell me how to do for 8? 8 matlab you need to do not equal to. So you have to put less than, greater than, or equal to symbol. Okay. Just instead of in single quote, you have to put less than, greater than symbol with mobile. That's all. Is equal to sum F. Range will be your total revenue range, which is from E2 to E11. E2 to E11, comma. In double quotes, you need to put greater than, less than symbol. So less than, greater than symbol. And you have to write your mobile. Double quote, comma. You did something wrong. See, first thing is C2 to C11, right? Somewhere in mobile product, you need to select C2 to C11, and then you need to put your less than, greater than symbol with mobile. Then you need to select the third parameter, which is your range, sum range, E2 to E11. Anuja, first one you need to select entire product. Mobile they are asking. See, product not equal to mobile. So you need to select for range for mobile. I mean product C2 to C11, comma. Then you need to select for, in that you need to, in C2 to C11, you have to check not equal to mobile, less than, greater than mobile. Double quote, comma. Now E2 to E11, they are asking for total revenue. Okay, close. Done. Now can anyone tell ninth one? Saranya is there in the class? Saranya? Saranya. Similar in double quotes will put Saranya, that's all. Okay, ninth one you do. 10th one is basically, see, 10th one, they're asking for total revenue for South region mobile sales. Okay. Here you can use, basically it is a combined logic. He is asking for two things. He wants to check for South region ka mobile ka sales, which will be two conditions he is asking. You need to check for South region. In that South region, what are the total sum of revenue for mobile sales? అక్కడ రెండు క్వశ్చన్లు అడుగుతున్నాడు. He is asking for two questions. అంటే టూ క్వశ్చన్స్ కాదు, టూ కండిషన్స్. ఒక క్వశ్చనే కానీ రెండు కండిషన్ల మీద బేస్ మీద అడుగుతున్నాడు. Okay. So here usually you need to use sum if, but you can achieve this multiple conditions also
with the help of helper column. Okay, helper column use chesi sum if tone you can solve this question. Okay, how basically you can do this is you need to create a helper column. Helper column is an extra calculated column. In EF, go to F2, go to F2, F2. That will be your F2. F2 is not a F2 movie. Okay, F2 is F2 cell. That is F2 cell. Now here what you will do is just concatenate the values of south and laptop. That means region and product. So how will you do that? You just put is equal to, just click on B2, just south, put your cursor on south. Now you just put ampersand symbol and you just put in double quotes hyphen, double quotes ke hyphen. Again you put ampersand. అరే హైఫెన్ తర్వాత డబుల్ కోట్ పెట్టలేదురా నువ్వు. హైఫెన్ తర్వాత డబుల్ కోట్ పెట్టలేదు అక్క. B2 and hyphen లో డబుల్ కోట్ and C2 which will be your laptop మీద పెట్టు. ఎంటర్. ఏమొచ్చింది అక్కడ? ఏమవుతుంది ఇది చెప్పండి, ఏమవుతుంది అక్కడ? వెయిట్ తరుణ్, అక్కడ ఏమవుతుంది? సౌత్ లో ఉన్న ల్యాప్టాప్ కి ఈక్వల్ అయింది. సౌత్ లో ఉన్న ల్యాప్టాప్ ఈక్వల్ అవ్వలేదురా, అక్కడ సౌత్ హైఫెన్ ల్యాప్టాప్ అని డిస్ప్లే చేస్తున్నాం. ఒరే నువ్వు ఒరే తనుజ వెయిట్, ఏం చేస్తున్నావు నువ్వు? ఫార్ములా ఒక్క రోకి వేసావంటే అక్కడ నుంచి డ్రాగ్ చేస్తే మొత్తం అన్నిటికీ అప్లై అయిపోతుంది. ఎంటర్ కొట్టు, ఫస్ట్ ఎంటర్ కొట్టు. అక్కడ B2 అండ్ హైఫెన్ C2 అంటే ఆ రెండింటిని హైఫెన్ పెడుతున్నావు, ఆ రెండింటిని కాన్కాటినేట్ చేసి ఆ రెండు కంబైన్ చేసి హైఫెన్ పెడుతున్నావు అక్కడ. నేను తరుణ్ వి అంటే వి హైఫెన్ తరుణ్ అని పెట్టాను అనుకో, వి అనేది వాళ్ళ ఇంటి పేరు, తరుణ్ అనేది తన నేమ్. సో వి హైఫెన్ తరుణ్ లాగా నేను ఇక్కడ సౌత్ హైఫెన్ ల్యాప్టాప్ అది ఫార్ములా వేసిన తర్వాత ఎడ్ లో పెట్టి కిందకి డ్రాగ్ చేసి, ఇఫ్ ఐ డ్రాగ్ టు ద బాటమ్, the formula will be applied for each and every row. Okay, the formula will be applied for each and every row. Now from that F column you put header as helper column. Just put header as helper column. Just write column name as helper column, or you write region hyphen product. That is also fine. Region hyphen product. Hyphen product. That will be your header name. Now for your 10th question, okay, use this helper column, F column, and try to solve this 10th question. How will you do this? Uma? Helper column, you already got the helper column. F column is now here. Now the question is South region mobile. Now you know where is South region mobile. So in your criteria, what you will write? South hyphen mobile only, na? Is equal to sum if. Is equal to sum if. What will be my range? Uma, what will be my range? Range will be what? F2 to F11. Comma. What will be question? Question is on what? Criteria? South region mobile. So what will I put in the double quotes? South hyphen mobile. South hyphen mobile. Correct na? Helper column is already on the South hyphen mobile. South hyphen mobile. Okay. Comma. Double quote comma. Em kavali? We need to get the total revenue. So your last column will be E2 to 11. E2 to 11. Okay. Close it. So South mobile data ఎన్నిసార్లు ఉంది? ఒక్కసారి ఉంది South mobile. దాని data 1,35,000. So that is coming in L column 10th question. 1,35,000. Correct na? అర్థమైందా లేదా? Right. Is this clear? Sum if clear కాదా నాకు చెప్పండి ఫస్ట్. సమ్ ఇఫ్ మీరు ఇప్పుడు రేపు పొద్దున రిపోర్ట్ లో మీ మేనేజర్ వచ్చి ఏమంటే మీరు వేయగలరా లేదా? ఆర్ యూ రెడీ? ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ, can you please calculate total revenue, total units, total quantity, total profit for this
name this person, this number, this not equal to this, something like use this with this. You can do or not? అన్న చేయగలవా లేదా? ఫార్ములాలన్నీ ఎలా గుర్తుంచుకోవాలి? ఎలా గుర్తుంచుకోవాలా? నువ్వేం గుర్తుంచుకోవక్కర్లేదు జిగ్నేష్. నువ్వు అక్కడ ఏ సెల్లోకి వెళ్ళినా ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ అని కొడితే ఆటోమేటిక్ గా పాపులేట్ అవుతా ఉంటాయి. నువ్వు గుర్తుంచుకోవాల్సిన పని లేదు. కానీ ఇంటర్వ్యూయర్ కి నాకు ఇవన్నీ వచ్చు అని చెప్పడానికి యూ నీడ్ టు ప్రాక్టీస్. సమ్ ఇఫ్ లో బేసికల్ గా 3 పారామీటర్స్ ఉంటాయి, రేంజ్, క్రైటీరియా, సమ్ రేంజ్. సింపుల్. ఇవి గుర్తుంచుకోవడం కూడా లేదు. 3 పారామీటర్లు గుర్తుండవా? రేంజ్, క్రైటీరియా, సమ్ రేంజ్. చాలా సింపుల్. మిగతా కూడా అయిపోతాయి. చూడు, నువ్వే చెప్తావు క్లాస్ అయిన తర్వాత నాకు గుర్తుంటే నా ప్రాబ్లం ఏం లేదు, నేను కొంచెం ప్రాక్టీస్ చేస్తే నేను ఎక్కడైనా ఇంటర్వ్యూలో చెప్తాను, నువ్వే చెప్తావు నాకు. ఓకే, ఇది ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ క్లియరింగ్ ద ఇంటర్వ్యూ. ఆఫ్టర్ గోయింగ్ ఇన్ టు ద కంపెనీ, ఇన్సైడ్ ద కంపెనీ, ఎనీవే ఆటో పాపులేట్ ఇస్ దేర్. యూ కెన్ బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఇంటర్వ్యూయర్ విల్ నాట్ గివ్ యూ ఎక్సెల్ అండ్ డూ ఆటో పాపులేట్ అండ్ షో ఆల్ దీస్ థింగ్స్ నా. అన్నయ్య ఒకసారి ఫార్ములా మళ్ళీ చెప్పవా? ఏ ఫార్ములా చెప్పాలి? ఈక్వల్స్ టు ఆంపర్సెంట్ is equal to B2 and సింగిల్ కోట్స్ లో హైఫన్ అండ్ C2. ఇందులో ఏముంది కన్ఫ్యూజన్? అందులో ఏముందా కన్ఫ్యూజన్? B22 లోకి వెళ్ళి తనుజరాయ్, B22 లోకి వెళ్ళి తనుజరాయ్, B22 లోకి వెళ్ళి తనుజరాయ్, రైట్ తనుజ in C22 రైట్ పిల్ల. D లో నాకు ఆ రెండు కలిపి హైఫన్ తో రావాలి, తనుజ హైఫన్ పిల్ల రావాలి. ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? తనుజ మీద సెలెక్ట్ చేయి, తనుజ మీద సెలెక్ట్ చేయి. బ్రాకెట్ ఎందుకు పెట్టావురా? సెలెక్ట్ చేయి, ఎండ్ పెడతావు, ఎండ్. ఓకే, ఈ రెండింటిని విడగొట్టాలి. హైఫెన్ తో నేను పెట్టాలి, సపరేటర్, కామా సపరేటర్ లేదా ఏదైనా హైఫెన్ సపరేటర్ ఏమైనా పెట్టాలి అంటే దాన్ని యూజువల్ గా డీలిమిటర్ అని పిలుస్తారు. డీలిమిటర్. ఓకే, సో ఎండ్ పెట్టాక హైఫెన్ తో కావాలనుకో హైఫెన్ పెడతావు, మళ్ళీ ఎండ్ పెట్టి పిల్లని సెలెక్ట్ చేస్తావు. ఎండ్ పెట్టు, యాంపర్సెంట్ ఎండ్ పెట్టు, పిల్ల పెట్టు, ఎంటర్ కొట్టు, హైఫెన్ తో వస్తుంది. లేదు నాకు తనుజ హైఫెన్ పిల్ల కాదు, తనుజ కామా పిల్ల కావాలనుకో హైఫెన్ బదులు ఏం పెడతావు? పెట్టు, కామా పెట్టు. మళ్ళా ఫార్ములా మొత్తం ఎందుకు రాస్తున్నావురా? ఇందాక ఉన్నది ఎడిట్ చేసి నీకు జస్ట్ హైఫెన్ తీసి పెట్టమన్నా. కంట్రోల్ జెడ్ చేయి, బయట కర్సర్ లోకి వచ్చి కంట్రోల్ జెడ్ చేయి. ఎస్కేప్ క్లిక్ ఆన్ ఎస్కేప్. ఇప్పుడు ఎడిట్ లోకి వెళ్ళు, దాని మీద డబుల్ క్లిక్ చేయి, డబుల్ క్లిక్. అది ఎస్, హైఫెన్ లోకి వెళ్ళు, కామా పెట్టు, క్లిక్ ఆన్ ఎంటర్. ఏమొచ్చింది? ఇప్పుడు కామా తీసేసి స్పేస్ పెట్టు, దాని మీద డబుల్ క్లిక్ చేసి కామా తీసేసి స్పేస్ పెట్టు. అది హైఫెన్ తీసేసి జస్ట్ ఒక స్పేస్ పెట్టు, ఎంటర్. ఎలా వచ్చింది? ఇప్పుడైనా డౌట్ ఉందా ఈ ఫార్ములాలో? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ దిస్ ఫార్ములా? Okay, is it clear for everyone? Sum if is clear or not? Now who will do count if? Count if is very easy than sum if. Only go there, count if. Go there, count if. Count if will be only 2 parameters. Very, very easy. Who wants to do? Who wants to do? You have data set, right? Who wants to do? Rishita chestava? Rishita chestava? Rishita? ఏ రిషిత? ఇలాగైతే ఎలా రిషిత సెలెక్ట్ అవుతావు పెద్ద ప్యాకేజెస్ కి? నేను నెక్స్ట్ క్లాస్ మాత్రం రెడీగా ఉండాలి రిషిత. Who wants to do? జిగ్నేష్ want to do? ఓకే, జిగ్నేష్ షేర్ యూర్ స్క్రీన్. అరే మీరు చేస్తే మీకు వస్తుందిరా.
ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు రావట్లేదు అంటే మీలో ఎక్కడ లోపం ఉందో మీరే ఐడెంటిఫై చేసుకోండి. ఎవరు ఏమనుకున్నా మీరు అనవసరం. అందరి దగ్గర ఏంటి అంటే అందరికన్నా నేను బెటర్ ఉన్నాను అనే ఫీలింగ్ మీరు వస్తేనే రేపు ఇంటర్వ్యూలో కూడా అందరికన్నా నేను బాగా పర్ఫామ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది. అర్థమవుతుందా? ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ లేనంత వరకు మీ ప్రిపరేషన్ లెవెల్ ఎంత ఉన్నా సరే మీకు వేస్ట్ అని అనిపిస్తుంది. ఓకే, మార్నింగ్ లేకమని చెప్తున్నా కొంతమందికి, లెగట్లేదు. యాక్టివిటీ వాళ్ళు అయితే పక్కా లెగాలి, మీరు లెగట్లేదు. మిగతా వాళ్ళు కూడా లెగాలి, కానీ యాక్టివిటీ వాళ్ళు పక్కా లెగాలి. ఇంటర్వ్యూ టైం లేదు కాబట్టి మీరు మార్నింగ్ లెగరు. లేకపోతే టాపిక్స్ కంప్లీట్ అవ్వవు. టాపిక్స్ కంప్లీట్ అవ్వకపోతే అవే రేపు పొద్దున్న మీకు ఇంటర్వ్యూస్ వస్తాయి. అవి మేము చదవలేదు కాబట్టి మేము చెప్పలేదు అంటారు. సింపుల్, అన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అక్కడ. ఓకే, జిగ్నేష్ ఎక్సెల్ ఫైల్లోకి వెళ్ళు. కౌంట్ ఇఫ్ ఎప్పుడు చేయాలి? మీ మేనేజర్ వచ్చి ఏ కీవర్డ్ వాడతాడు మీ దగ్గర మీ చౌట్లో? సాత్విక సాత్విక కౌంట్ ఇఫ్ ఎప్పుడు వాడాలి? కౌంట్ ఇఫ్ ఫార్ములా నేను వేయాలి అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది బ్రెయిన్ లో? ఏం విన్నప్పుడు అనిపించాలి? హౌ మెనీ కౌంట్ నెంబర్ ఆఫ్ how many times, how many. ఓకే, కౌంట్ అని అంటాడు క్వశ్చన్ లో. లేదు అంటే హౌ మెనీ అన్నప్పుడు మీరు కౌంట్ ఇఫ్ వాడాలని మీకు అర్థం అవ్వాలి. ఓకే, సో కౌంట్ ఇఫ్ కూడా సేమ్ రా. ఇఫ్ కండిషన్ కరెక్ట్ అయితేనే కౌంట్ చేస్తుంది. కరెక్టా? ఇందులో ఓన్లీ 2 parameters will be there. Okay, first one is your range, second one is your criteria. Very simple. Sum if లో how many parameters are there? 3 parameters. Range, criteria and sum range. Okay, here it will directly count based on your range, whatever you are setting based on the criteria. Okay, your first question is basically the number of sales in South region. What does this mean? Number of sales means in South region. What does this mean? That means in your data, how many South region are there is basically what they're asking for. Yes or no? Count number of sales in South region means they're asking in your data how many South are there indirectly. How will you do this? Who wants to tell? Indirectly, how many Souths are there in the data? 4. Okay. Wait. Surya, can you please tell me the formula for count F is equal to? Surya. Surya, are you there? Okay. Hello. Sir. Cheppu. Surya. Count if formula cheppu, Surya. Lavanya, నువ్వు చెప్తావా? లావణ్య కౌంట్ ఇఫ్ చెప్పు. లావణ్య, మీ బ్యాచ్ ఎక్సెల్ చెప్పానా నేను? చెప్పు, ఫార్ములా చెప్పు. ఇజ్ ఈక్వల్ టు కౌంట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి. ఎప్పుడైనా ఫార్ములా అనేది ఈక్వల్ టు స్టార్ట్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ అని రాగానే పాపులేట్ అయిపోతుంది కూడా. రేంజ్ ఏమవుతుంది లావణ్య? రేంజ్ ఏమవుతుంది? నేను ఏ రేంజ్ సెలెక్ట్ చేయాలి? క్వశ్చన్ లో ఏముంది? రీజియన్ అన్నాడు. సో రీజియన్ ఏ కాలం లో ఉంది? B2 to B11. ఎన్నిసార్లు సౌత్ ఉందో కావాలంటే కామా డబుల్ కోట్స్ లో క్రైటీరియా ఏం పెట్టాలి? కండిషన్ కౌంట్ ఆఫ్ సౌత్. డబుల్ కోటేషన్స్ లో సౌత్ రాయి. సౌత్ విల్ బి క్యాపిటల్ ఎస్. ఎంటర్. ఎన్నిసార్లు ఉంది సౌత్? సో సౌత్ లో ఎన్నిసార్లు సేల్స్ జరిగింది డేటా పరంగా? ఎన్నిసార్లు జరిగింది రా? హౌ మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెండ్? 4 times. ఎస్ ఆర్ నో? రాఘవ, నీ క్లాస్ అర్థమవుతుందా? రాఘవ? Yes, sir.
సెకండ్ వన్ చెప్పు రాఘవ నువ్వు. కౌంట్ హౌ మెనీ టైమ్స్ ల్యాప్టాప్ వాజ్ సోల్డ్. ల్యాప్టాప్ వాజ్ సోల్డ్, ఎన్నిసార్లు ల్యాప్టాప్ సేల్ అయింది కావాలి. సో నాకు ఇప్పుడు రేంజ్ ఏం ఏ కాలం సెలెక్ట్ చేయాలి, ఎక్కడ నుంచి ఎక్కడ సెలెక్ట్ చేయాలి? D2 to D11. D2 to D11, C2 to C11? కరెక్ట్ గా చూడు ల్యాప్టాప్ క్వశ్చన్ చూడు. C2 to C11. C2 to C11 తర్వాత కామా పెట్టి క్రైటీరియా ఏం పెట్టాలి? ల్యాప్టాప్, డబుల్ కోట్స్ లో ల్యాప్టాప్. డబుల్ కోట్స్ లో ల్యాప్టాప్. క్లోజ్. థర్డ్ వన్ ఏమవుద్ది? థర్డ్ వన్ కూడా సేమ్. సేమ్ మొబైల్ వచ్చింది డబుల్ కోట్స్. డబుల్ కోట్స్ లో మొబైల్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఫోర్త్ వన్ చెప్పు. Raghava, fourth one will be typical because it is a numerical value. What you will do? Range will be D2 to D11. D. Okay, is equal to count F. Okay, D2 to D11. Comma. In single quotes, what you need to put? They already asked for greater than 5. So in double quotes, you will put double quotes greater than 5. Double quote greater than 5. Close. Okay. Count sales when units sold greater than 5. Okay, you are just counting the sales. Okay, where units sold greater than 5. Okay. Next, this will be greater than or equal to, you just to do later. For revenue less than 1,50,000, you will put less than 1,50,000 in the single quotes. Greater than, you will put greater than or equal to. Do eighth one. Count sales not from South region. What you will put? Less than or less than greater than symbol. Count F. Region B2 to B11, comma, in double quotes, less than, greater than. What you will put? South. Double quotes, close. Okay. Count how many sales done by Sarath. Just you will write is equal to count if A2 to A11, comma, double quotes lo you will put right Sarath. Simple. Okay. Now 10th one will be answered by Madhuri. Madhuri, unnava leda? Are you there? Madhuri Swayam, please tell me, with the help of helper column, I need to check, count the number of laptop sales in North region. North region lo laptop enni sale ayyavo kavali. So already nu sum if lo chesavu kabatti ikkada nu ela chestavo cheppu. Helper column F lo em pedtavu? Is equal to C2 and hyphen double quotes lo hyphen and B2. Correct na? Close this, enter. Just extend this value. Edge lo petti drag cheyi kindaki. So you want what? Laptop sales in North region. So laptop hyphen North you want. So laptop hyphen North, where is laptop hyphen North? Ekkada unda? Only one it is there. So your output should give 1 actually. Correct na? Now write the formula in the solution. 10th one is equal to, what is your criteria? Sorry, what is your range? Range will be your F column F2 to F11. Okay, comma. Criteria will be what? Laptop North. Criteria will be in double quotes. You have to write laptop hyphen North. Laptop hyphen
capital N North. Okay, click on enter. Your answer is correct or not? Okay, this is all about count if basics. Okay, sum if count if లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది క్లియరా కాదా? రేపు పొద్దున ఇంటర్వ్యూలో అడిగితే సమ్ ఇఫ్ కౌంట్ ఇఫ్ నాకు చాలా బాగా వచ్చు, క్లియర్ గా వచ్చు, మీరు ఇచ్చిన రిపోర్ట్స్ లో నేను చేయగలను అని కాన్ఫిడెన్స్ లెవెల్ ఉందా లేదా? మహేష్, సౌమ్య, మణి, రేష్మ, సాత్విక, సూర్య, తనుజ పిల్లారెడ్డి, ఉమా, తరుణ్, వాత్సల్య, రాసన్నయ్య, జారా, వాత్సల్య. సార్ ఒకవేళ అందులో ఒక వాల్యూ కానీ 2 వాల్యూస్ కానీ నల్ ఉన్నాయనుకోండి సార్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ మనం ప్రోడక్ట్ ల్యాప్టాప్ సేల్ చేసింది యూనిట్స్ ఎన్ని సోల్ అయినాయి అనుకున్నాం సార్, అందులో నల్ అని వచ్చింది సార్, 2 షాట్లు నల్ అని వచ్చింది, అప్పుడు కౌంట్ ఏం తీసుకుంటుంది? నువ్వు అప్పుడు డేటాను ఫస్ట్ క్లీన్ చేయాలి. ఎప్పుడైనా నువ్వు ఫార్ములా చేసే ముందు డేటాను క్లీన్ చేయాలి. సో నల్ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఫార్ములా వేయకూడదు. నల్ ఉన్నప్పుడు ఫస్ట్ నల్ క్లియర్ చేయాలి. మీటింగ్ లో నువ్వు ఏం చేస్తావంటే, భయ్యా మీ డేటాలో నల్ కూడా ఉంది, ఇన్ యువర్ డేటా వాట్ ఎవర్ గివెన్ I can see some null values over here. Can I consider those null values as 0? Just straightforward question to your stakeholder or your client. Okay. Chalo, what shall I take null values as 0 and then do calculations and everything. Now wherever null values are there, you just replace that with 0. How will you do? You will do control and replace all. Just everywhere wherever it is 0 and now you do your calculation. That comes under data cleaning part. In Excel, you will learn data cleaning after 15th day. Don't worry. Okay. Okay. Still, this is day 4. I'm going with the main concepts of analytics. Day 15 onwards, it will go advanced level of cleaning everything. Till then, wait. Okay. Okay. Sum if count if is clear. Go to sum ifs and count ifs. Who wants to do sum ifs and count ifs? Go to sum ifs and count ifs. నేను హెల్పర్ కాలమ్ ని ఫస్ట్ నుంచి డ్రాగ్ చేస్తే F2 స్లాష్ వస్తుంది, యాష్ వస్తుంది. అది F2 కాలమ్. Share your screen. Share your screen. Share your screen. ఇది డ్రాగ్ చేస్తే ఏంట్రా స్క్రీన్ అన్ని మిక్స్డ్ గా కనబడుతుంది. పెద్ద స్క్రీన్ చేయు. ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, ఏం చేస్తున్నావు అప్పుడు? వెయిట్. అరే వెయిట్ రా. బ్యాక్ చేసి కౌంట్ ఇఫ్ అనేది అసలు కనబడట్లేదు నాకు. అసలు బ్యాక్ చేసి మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ రాయి నీట్ గా. ఈజ్ ఈక్వల్ టు కౌంట్. అప్పుడు డిస్ప్లే చేయి. అదే దాని మీద నొక్కు. రేంజ్ మొత్తం F2 to F11 సెలెక్ట్ చేయి. ఏమవుతుంది? F2 హ్యాష్ వస్తుందా? అరే వెయిట్. క్లిక్ ఆన్ ఎస్కేప్. ఎస్కేప్ రా బటన్. ఎస్కేప్ బటన్ అది ఇంకా సెలెక్ట్ అవ్వట్లేదు. ఎస్కేప్ మళ్ళీ నొక్కు. మల్టిపుల్ టైమ్స్ నొక్కు. ఎస్కేప్. కర్సర్ ఎక్కడైనా బయట తీసుకొచ్చి ఎస్కేప్ కొట్టు. Wait, okay, done. Now go to that formula F2 to F11. You did laptop, south laptop. Array.
అరే ఏం చేసావురా నువ్వు? F2 చూడు, ల్యాప్టాప్ సౌత్, మొబైల్ నార్త్, ల్యాప్టాప్ నార్త్. ఓకే, F2 టు F11, F2 టు F11. ఓకే, ల్యాప్టాప్ నార్త్. ఓకే, ఎంటర్ కొట్టు. 0 వస్తుంది. ఒక్కసారి హెల్పర్ కాలం ఉన్న ఫార్ములాలోకి వెళ్ళాలన్నా నాకు ఒకసారి. నువ్వు ఎక్కడ స్పేస్ ఇచ్చి ఉంటావు, అందుకే అలాగ అవుతుంది అది. వెయిట్ ఒరే ఏం ఫార్ములా రా ఇది? C2 టు C11 ఏందిరా? అది అక్కడ తేడా వచ్చింది. నువ్వు ఓన్లీ C2 అండ్ B2 చేయాలి. C2 ఈస్ టు C11 ఏంటి? అండ్ ఇక్కడ B2 ఎంటర్ కొట్టు. అప్పుడు డ్రాగ్ చేయి. ఇప్పుడు ఫార్ములాలోకి వెళ్ళి అక్కడ చూసుకో, 1 డిస్ప్లే అవుతుంటుంది చూడు. ఏం హారిక లేట్ అయినది నీకు? అలా చేస్తే అన్ని వచ్చేస్తున్నాయి డైరెక్ట్ గా అని చేస్తున్నాను. ఓకే, సమ్ఎఫ్ కౌంట్ ఇఫ్ నువ్వే చేస్తావా? సమ్ఎఫ్ ఓకే. చెయ్యు, సమ్ఎఫ్స్ నువ్వు చెయ్యు, కౌంట్ టిప్స్ భావన చేస్తుంది. భావన సార్ భావన భావన చేస్తావా? భావన నువ్వు కౌంట్ ఓకే టిప్స్ సార్. చేస్తావా? ఓకే సార్. ఓకే, సమ్ ఎఫ్ కొంచెం మ్యాక్సిమం జూమ్ చేయరా, కనబడట్లేదు అసలు. ఫస్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళు, కంగారు ఎందుకు, డైరెక్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాం. సమ్ ఎఫ్స్ కౌంట్ ఇఫ్స్ నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయి. నీకు ఆల్రెడీ సమ్ ఎఫ్ కౌంట్ ఇఫ్ అర్థమైంది కదా. సమ్ ఇఫ్స్ నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు, నా అందరికి నువ్వే చెప్పు సమ్ ఇఫ్స్ అంటే ఏంటో. ఫార్ములాలోకి వెళ్ళకు, ఫార్ములా అది రాయకు, తీసే. ఫస్ట్ మా కాన్సెప్ట్ చెప్పు. ఎక్సెల్ ఫైల్ అక్కడే డిస్ప్లే అవుతుంది చూడు, సింటెక్స్. ఏంటి ఇదంతా, ఏం చేస్తున్నావురా? ఎక్స్టెండ్ చేయి, 21 రో 22 రో ఎక్స్టెండ్ చేయి. 21 22 రో ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు సమ్ ఇఫ్స్ అంటే ఏంటి, కౌంట్ ఇఫ్స్ అంటే ఏంటి, ఎప్పుడు చేయాలి? 22 రో ఎక్స్టెండ్ చేయరా. 22 రో నెంబర్ 22. క్లిక్ ఆన్ ఎస్కేప్. ఫస్ట్ ఎస్కేప్ నొక్కు, అప్పుడు చెయ్యి. నీకు అలాంటి ఎర్రర్స్ వస్తున్నాయి అనుకో, ఎప్పుడైనా ఎస్కేప్ కొట్టు, 2 times 3 times పోతుంది. ఎక్స్టెండ్ చేయి. అది ఇప్పుడు చెప్పు, ఏముంది ఏంటి చెప్పు. సమ్ ఇఫ్స్ అంటే ఏంటి? యాడ్ వాల్యూస్ మెనీ కండిషన్స్ ఆర్ ట్రూ. సమ్ ఇఫ్స్ అంటే ఏంటి? కౌంట్ రోస్ వెన్ మెనీ కండిషన్స్ ఆర్ ట్రూ. మెనీ కండిషన్స్ అంటే మల్టిపుల్ కండిషన్స్. మల్టిపుల్ కండిషన్స్ వచ్చినప్పుడు మీ సింటెక్స్ ఎట్లా ఉంటదంటే, మీరు సమ్ రేంజ్ అనేది ముందే ఏం చేద్దాం అనుకున్నారు, సమ్ రేంజ్ ముందే చేసేస్తారు. కౌంట్ సమ్ ఇఫ్ లో మీరు సమ్ రేంజ్ ఎక్కడ ఉంది, లాస్ట్ పారామీటర్ లో ఉంటుంది చూడండి. మీరు సమ్ ఇఫ్ ట్యాబ్ లోకి వెళ్తే సమ్ రేంజ్ అనేది లాస్ట్ పారామీటర్ చూసుకోండి. సమ్ రేంజ్ అనేది లాస్ట్ పారామీటర్. రేంజ్ ఉంది, క్రైటీరియా ఉంది, సమ్ రేంజ్ అనేది లాస్ట్ పారామీటర్. ఓకే, కానీ ఓకే గో దేర్ సమ్ ఇఫ్స్ లోకి వెళ్తే మీరు సమ్ రేంజ్ ముందే రాసేస్తారా. ఓకే, ఆ రెవెన్యూ కడిగితే రెవెన్యూ కాబట్టి రెవెన్యూ ముందే సెలెక్ట్ చేసేస్తారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్రైటీరియా రేంజ్ 1 క్రైటీరియా 1, క్రైటీరియా రేంజ్ 2 క్రైటీరియా 2, క్రైటీరియా రేంజ్ 3 క్రైటీరియా 3, సో అలాగనమాట. సో క్రైటీరియా రేంజ్ క్రైటీరియా అంటే ఏంటంటే దీని మీనింగ్, ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళు, నీకు అర్థమైపోద్ది. నీకు ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్తే మల్టిపుల్ కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, టోటల్ రెవెన్యూ ఫర్ సౌత్ రీజియన్ ల్యాప్టాప్ సేల్స్ అన్నాడు. సైజ్ పెంచరా, 81 టు కొంచెం 100 పెట్టు. డేటా సెట్ కనబడట్లే పక్కన. ఓకే, ఇది క్లియర్. ఓకే, ఇట్స్ ఫైన్. ఇప్పుడు చూడండి, సౌత్ రీజియన్ లో ల్యాప్టాప్ సేల్స్ కావాలి. ఇదే క్వశ్చన్ మీరు సమ్ ఇఫ్ లో హెల్పర్ కాలం యూజ్ చేశారు కదా, ఎఫ్ కాలం. ఇక్కడ హెల్పర్ కాలం లేకుండా చేయాలి అంటే మీరు సమ్ ఇఫ్స్ యూజ్ చేయాలి, IFS.
సమ్ ఇఫ్స్. ఓకే, మల్టిపుల్ కండిషన్. సో రైట్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఇఫ్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఇఫ్స్. క్లిక్ చేయండి. ఇక్కడ సమ్ రేంజ్ అంటే మీరు ఏం సమ్ చేద్దాం అనుకుంటున్నారు? టోటల్ రెవెన్యూ కదా. సో రెవెన్యూ ముందే సెలెక్ట్ చేసేయాలి మీరు E2 to E11 చేసేసి కామా. ఇప్పుడు క్రైటీరియా రేంజ్ అంటే ఏంటంటే అసలు క్రైటీరియా కండిషన్ దేని మీద ఇచ్చాడు? ఫస్ట్ సౌత్ మీద ఇచ్చాడు, సో రీజియన్ మీద ఇచ్చాడు. సో రీజియన్ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేయాలి క్రైటీరియా రేంజ్. సో B2 to B11. ఓకే కామా. సో క్రైటీరియా ఏంటి అక్కడ? B2 to B11 లో ఉన్న సౌత్ కావాలి కాబట్టి B2 to B11 సెలెక్ట్ చేసిన తర్వాత కామా డబుల్ కొటేషన్స్ లో సౌత్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి? మళ్ళా క్రైటీరియా రేంజ్ 2. ఇప్పుడు క్రైటీరియా రేంజ్ 2 ఏంటి? ప్రొడక్ట్ ఏంటి? ప్రొడక్ట్ ల్యాప్టాప్ ది కావాలి కాబట్టి అంతా సెలెక్ట్ చేసి కామా క్రైటీరియా కావాలి. క్రైటీరియా 2, క్రైటీరియా రేంజ్ కమా క్రైటీరియా 2, క్రైటీరియా రేంజ్ 2 అండ్ క్రైటీరియా 2. నో, ఇప్పుడు డబుల్ కొటేషన్స్ లో ల్యాప్టాప్ రాయాలి. ఓకే, డబుల్ కోట్ క్లోజ్ ఎంటర్. ఓకే, సో సమ్ రేంజ్ అంటే మొత్తం రెవెన్యూ సెలెక్ట్ చేస్తారు. క్రైటీరియా రేంజ్ 1 కామా క్రైటీరియా 1, క్రైటీరియా రేంజ్ 2 కామా క్రైటీరియా 2. క్రైటీరియా రేంజ్ 1 కామా క్రైటీరియా అంటే మొత్తం రీజియన్ మొత్తం సెలెక్ట్ చేసి సౌత్ అని పెట్టాలి. క్రైటీరియా రేంజ్ 2 అంటే ఏంటి? మొత్తం ల్యాప్టాప్ ప్రొడక్ట్ అంతా సెలెక్ట్ చేసి క్రైటీరియా 2 అంటే ల్యాప్టాప్ సెలెక్ట్ చేయాలి. ఇది క్లియరా లేదా? ఈజీగా ఉందా లేదా? సమ్ కూడా కష్టంగా ఏమైనా ఉందా? దీంట్లో ఏమైనా కాంప్లెక్సిటీ ఉందా? మాన్యువల్ గా చెక్ చేయడం వచ్చా రాదా మీకు? మాన్యువల్ గా ఎలా చెక్ చేస్తారు హారిక? will you do manual check for south region laptop? Control Shift L. First select laptop. First select region. క్వశ్చన్ ఆర్డర్ వైజ్ గా వెళ్ళాలి నువ్వు. ఎలాగెళ్ళినా పర్లేదు, బట్ ఎప్పుడైనా నువ్వు చేయాల్సిన ప్రాసెస్ ఎప్పుడైనా క్వశ్చన్ పరంగా వెళ్ళాలి. ఓకే, సో దాని టోటల్ సమ్ ఎంత? నేను ఇక్కడ సమ్ రావట్లేదు అని ట్రాక్ చేస్తాను. వచ్చింది కదా కింద కనబడుతుంది కదా, ఎక్కడ కింద సోల్ బార్ కింద 4 లాక్ కనబడుతుంది కదా. సోల్ బార్ కింద 4 లాక్ డిస్ప్లే అవుతుందా లేదా? ఆ రెండు సెలెక్ట్ చేసుకున్నప్పుడు. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఎల్ అగైన్. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ క్లియర్. సెకండ్ వన్ ఎలా చేస్తారో చెప్తారు ఎవరైనా? సెకండ్ వన్ ఎలా చేస్తారు సిరి? సెకండ్ వన్ ఎలా చేస్తారు చెప్పు. సమ్ ఇఫ్స్. సిరి ఉన్నావా? సిరి, తరుణ్ సెకండ్ వన్ చెప్పు నాకు ఆన్సర్. ఎలా చేయాలి ఇది? సమ్ ఇఫ్స్ యూజ్ చేసి. నాకు మొబైల్ సేల్స్ లో 8 కన్నా ఎక్కువ క్వాంటిటీ సోల్డ్ అయిన టోటల్ రెవెన్యూ కావాలి. ఫస్ట్ టోటల్ రెవెన్యూని సెలెక్ట్ చేసుకుంటున్నా. E2 to E11 సెలెక్ట్ చేయి హారిక. E2 to E11 కామా. తర్వాత ఏం చేస్తారు? తర్వాత ఏంటి? మళ్ళీ C2 to C11 క్లిక్ చేయాలి. C2 to C11 ఎందుకంటే నాకు అడిగింది మొబైల్ కాబట్టి దట్ విల్ బి ప్రొడక్ట్. మొబైల్ కాబట్టి డబుల్ కోట్స్ మొబైల్ పెట్టాలి. డబుల్ కొటేషన్స్ లో మొబైల్ పెట్టాలి కామా. తర్వాత ఏంటి? యూనిట్ సోల్డ్ గ్రేటర్ దెన్ 8 అన్నాడు. యూనిట్ సోల్డ్ మొత్తం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసుకునేసి మళ్ళీ ఆడ డబుల్ కొటేషన్ లో గ్రేటర్ దెన్ పెట్టి డబుల్ కోట్స్ లో గ్రేటర్ దెన్ 8, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 8, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 8, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 8. అక్కడ గ్రేటర్ దెన్ పెట్టావు, ఇట్స్ ఓకేలే. క్వశ్చన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు లే. మాన్యువల్ గా ఎలా చేస్తారు వ్యాలిడేషన్? మాన్యువల్ వ్యాలిడేషన్ ఎలా చేస్తావు హారిక? మాన్యువల్ వ్యాలిడేషన్ ఎలా చేస్తావు? కంట్రోల్ షిఫ్ట్ ఎల్.
మొబైల్ సెలెక్ట్ చేయాలి ఫస్ట్ నువ్వు. క్లిక్ ఆన్ ఓకే. ఏం కావాలా? యూనిట్ సోల్డ్. యూనిట్ సోల్డ్ గ్రేటర్ దాన్ 8 కావాలి. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 8. క్లిక్ ఆన్ ఓకే. మొత్తం సమ్ చేయి. రెవెన్యూ కదా అడిగాడు, టోటల్ యూనిట్ సోల్డ్ అడిగాడా? సారీ, ఓకే, రెవెన్యూ అడిగాడు. ఎంత అది మొత్తం? 5,85,000. నీ ఆన్సర్ అదే కదా. కంట్రోల్ షిఫ్ట్ ఎల్. ఓకే, సెకండ్ వన్ ఇస్ క్లియర్. థర్డ్ వన్ మీరు చేసుకోగలరా కదా? లేదా? సేమ్ మోడల్. ఫోర్త్ వన్ కొంచెం కాంప్లెక్స్ రా. ఫోర్త్ వన్ ఎవరు చెప్తారు? 2 కండిషన్స్. 2 ఫార్ములాలని ప్లస్ చేయాలి మీరు. ఈస్ట్ వెస్ట్ రీజియన్ ఫార్ములాలు ప్లస్ చేయాలి. ఈస్ట్ రీజియన్ కి సమ్మిఫ్స్ చేయాలి, ప్లస్ అని పెట్టి సమ్మిఫ్స్ మళ్ళీ వెస్ట్ రీజియన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎవరు చెప్తారు ఇది? రాసా? రాసా చెప్తుంది. రాసా, ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు రాసా. will you try fourth one? Yes, sir. Fourth one చెప్పరా. Sir, data set కనిపించట్లేదు. డేటా సెట్ కనిపించట్లేదురా? Okay, sir. Is equals to sumifs E2 to E11. Okay. B2 to B11. E2 to E11 తర్వాత వెయిట్. E2 to D11 తో B2 to D11 లేకపోతే B2 to D11? sir. B2 to B11. హారిక B. B2 to B11 B. Double quotes east. డబుల్ కోట్స్ లో ఈస్ట్. ఓకే. Then again B2 to B11. తర్వాత B2 to సారీ ఇది అయిపోయింది కదా. ఇదంతా ఏంది? First one, sir, revenue of east. ఇది ఈస్ట్ అంతటికి ఫార్ములా అయిపోయిన తర్వాత ఈ ఫార్ములా మొత్తం క్లోజ్ చేసేసి మళ్ళా ప్లస్ వన్ పెట్టి మొత్తం ఫార్ములా వెస్ట్ కి రాయాలి. అప్పుడు నీకు ఆ టోటల్ రెవెన్యూ రెండిటిది వస్తుంది. ఓకే సార్. ఓకే, మరి ఈస్ట్ తర్వాత క్లోజ్ చేసారా? ప్లస్ పెట్టు, సమ్మిఫ్స్ రాయి మళ్ళా. ఇప్పుడు అదే ఫార్ములా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే పెట్టి వెస్ట్ పెడతాం అంతే. సమ్మిఫ్స్ E2 to E11 కామా B2 to B11 కామా డబుల్ కోట్స్ లో వెస్ట్. క్యాపిటల్ W ఎంటర్. వచ్చిందా రాలేదా? ఫోర్త్ వన్. థర్డ్ వన్ ఎందుకు రండి? హ్యాష్ ట్యాగ్ వస్తుంది ఎర్రర్. థర్డ్ వన్ ఎందుకు వచ్చింది ఎలాగా? ఫార్ములా పోయింది, తర్వాత రాసుకో. ఫోర్త్ వన్ వ్యాలిడేట్ ఎలా చేస్తారు? కంట్రోల్ షిఫ్ట్ ఎల్, ఈస్ట్ వెస్ట్ సెలెక్ట్ చేయి. సమ్ అంతా చెక్ చేయి మొత్తం రెండింటిది ఎంత. 5,40,000 ఆన్సర్ అదేనా? కంట్రోల్ షిఫ్ట్ ఎల్ చేయి. 5,40,000. ఫిఫ్త్ క్వశ్చన్ ఎవరు చెప్తారు? ఫిఫ్త్ క్వశ్చన్ విల్ బి ఆన్సర్డ్ బై అస్మిత. లేదా భార్గవి నువ్వు చెప్తావా ఫిఫ్త్ క్వశ్చన్? భార్గవి, ఈ బ్యాచ్ ఏర్రా భార్గవి? అసలు నాకు అర్థం కాదు. శరణ్య ఏది అసలు? దీపిక ఏది? దీపిక ఉందా? శరణ్య ఉంది కదా. శరణ్య ఎక్కడుంది? శరణ్య లేదుగా. శరణ్య లేదు, దీపిక లేదు, నాగేశ్వరి లేదు, అఖిల లేదు. నెక్స్ట్ ఇంకెవరు? అమృత అంటే నాకు మెసేజ్ చేసిందిలే మార్నింగ్, ఒంట్లో బాగాలేదంట వాళ్ళ మమ్మీకి, పనులు ఉన్నాయంట ఎక్కువ, సో అవ్వలేదు.
ఇంకెవరు? దీపిక నాకేం చెప్పలేదు వస్తున్నానని. నెక్స్ట్ అనిత రాలేదు. అనిత బర్త్డే అంటే ఫ్యామిలీతో బయటకు వెళ్తుందంట. మిగతా వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదు? నాగేశ్వరి రాలేదు, అఖిల రాలేదు, ఉమ్మ కూడా రాలేదు. వీళ్ళెవరూ నాకు చెప్పలేదు, కనీసం ఇన్ఫార్మ్ చేయలేదు నాకు. ఈ బ్యాచ్ చెప్పానని చెప్పు. రేపు కాల్ చేసి మార్నింగ్ అన్నయ్య ఇలా అన్నాడు, ఎవడు కనీసం గ్రూప్ లో రెస్పాండ్ కూడా అవ్వలేదంట బ్యాచ్ లో, రాకపోతే రావట్లేదని ముందే చెప్పండి, మీకోసం వెయిట్ చేయడు కాల్ అని చెప్పండి. ఓకే ఓకే, సార్. మీరు ఎస్క్యూఎల్ బాగా చేశారు, ఎక్సెల్ బాగా చేశారు. ఓకే, పవర్ బిఐ వచ్చినప్పటికీ కన్సిస్టెన్సీ లేదు, మళ్ళీ ఎక్సెల్ మీరు ఈ క్యాప్ వస్తున్నప్పుడు కన్సిస్టెన్సీ లేదు. ఇలాగైతే మళ్ళీ మీరు మొదటికి వచ్చినట్టే, వేస్ట్ ఆఫ్ టైం. మీరు ఎస్క్యూఎల్ ఎలా చేశారు, ఎక్సెల్ ఎలా చేశారో పవర్ బిఐ కూడా అట్లనే చేయాలి. ఇప్పుడు నేర్చుకున్న అడ్వాన్స్ ఎక్సెల్ అనలిటిక్స్ కూడా అదే లెవెల్లో చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఆ లెవెల్కి వెళ్ళలేరు. సింపుల్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ చేస్తావా? ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ ఏం చేసావు మాకు చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి హారిక. సౌత్ రీజన్ అడిగారు. వాయిస్ బాగానే వినపడుతుందా? వినపడుతుందిరా, ఇదే కోకిలు గాని కోకిలు, నువ్వు చెప్పు. సౌత్ రీజియన్ అడిగారు అన్నయ్య. సౌత్ రీజన్ లో ప్రొడక్ట్ అనేది టాబ్లెట్ అవ్వకూడదు. ఓకే, దాని యొక్క రెవెన్యూ అడిగారు టోటల్. ఓకే, సో ఏం రాసానంటే ఫస్ట్ సబ్మిట్ చేసుకొని రెవెన్యూ సెలెక్ట్ చేసా E2 నుంచి 11 వరకు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సౌత్ రీజియన్ కావాలి కాబట్టి B2 నుంచి B11 వరకు సెలెక్ట్ చేసి కామా సెలెక్ట్ and C2 to C11 they want it not for tablet, other than tablet they want it for everything, so you kept C2 to C11 not tablet, not less than greater than tablet. Okay, now comes count ifs. Okay, so count if syntax, go to count if syntax, scroll down. Who will solve count ifs? Tarun, you want to screen share and do count ifs? Share your screen, Tarun. అరే మీకు అమీర్పేటకి వెళ్ళి కోచింగ్ సెంటర్లోకి వెళ్ళండి. మీ దగ్గర 40,000, 50,000, 30,000, 60,000 అని డేటా అనలిటిక్స్ కోర్స్ తీసుకొని డెఫినేషన్లు చెప్పేసి లాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చేసి బయట అప్లై చేసుకోండి ఆఫ్ క్యాంపస్ అని చెప్పేసి నెక్స్ట్ బ్యాచ్ చెప్పుకుంటాడు. చూసుకోండి కావాలంటే. హైదరాబాద్లో మీ అక్కలు, మీ అన్నయ్యలు, మీ సీనియర్స్, సూపర్ సీనియర్స్ ప్లేస్మెంట్స్ రాక అక్కడ అమీర్పేట్ కోచింగ్ సెంటర్ ఉంటారు చూడండి, వాళ్ళకి అడగండి, తెలుస్తారు మీకు ఎట్లా ఉంటుందో పరిస్థితి. ఆ పరిస్థితి మీకు రాకూడదని ఇప్పుడు నుంచి మీకు చెప్తున్నాను ఇవన్నీ నీట్గా. అర్థమవుతుందా? ఇంత క్వాలిటీ వర్త్, ఇంత ఇంటరాక్టివ్, ఇంత హ్యాండ్స్ ఆన్ ఎవడు ఎక్కడ చెప్పడు. అది కూడా నేను ఆఫీస్కి వెళ్ళి అది మెయింటైన్ చేసి ఇప్పుడు ఆఫీస్ వర్క్ కూడా ప్యారల్ గా మానిటర్ లో పక్కన చూస్తున్నాయని, మెసేజ్లు వస్తున్నాయి, క్లయింట్ కాల్స్ వస్తున్నాయని. అంత అవసరం ఎవరికి లేదురా. చెప్తున్నారు కదా, ఇది మీ లైఫ్, మీ రెస్పాన్సిబిలిటీ. ఏం చేయాలి? ఇఫ్స్ ఇస్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్స్. ఫస్ట్ నాకు సింటాక్స్ చెప్పు. సింటాక్స్ ఏంటి? స్క్రోల్ చేద్దాం కిందకి. కౌంట్ ఇఫ్ సింటాక్స్ ఇందులోనే పెట్టా, ఈ షీట్ లోనే ఉంటది. ఎస్కేప్ కొట్టు ఫస్ట్. ఎస్కేప్, క్లిక్ ఆన్ ఎస్కేప్. ఎస్కేప్, ఎస్కేప్ ముక్కరా. ఎస్కేప్ బటన్ పైన, అప్పుడు కింద స్క్రోల్ చేయి. అది కాదు, అక్కడ ఇదే పేజ్ లో కిందకి స్క్రోల్ చేయి. కిందకి స్క్రోల్ రా, జూమ్ చేంజ్ చేయమని లేదురా, స్క్రోల్ కిందకి. అట్లా తరుణ్ డూయింగ్ లైక్ దిస్. ఏమిరా తరుణ్, ఎందుకు కౌంట్ ఇఫ్ సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేయి తరుణ్. ఫస్ట్ క్రైటీరియల్ రేంజ్ 1 ఉంది, మళ్ళీ క్రైటీరియల్ 1 క్రైటీరియా 1, క్రైటీరియా 1, క్రైటీరియా రేంజ్ 2, క్రైటీరియా 2. సింపుల్ అయిపోయింది. క్రైటీరియా రేంజ్ 1, క్రైటీరియా 1, క్రైటీరియా రేంజ్ 2, క్రైటీరియా 2, అలా ఎక్కువ ఎన్ని ఉంటే అన్ని. సో నువ్వు సైలెంట్ ఉండు, నీకు అడగలేదు ఎవరు ఇప్పుడు. నువ్వు అడిగినప్పుడు తప్ప అన్ని టైంలో చెప్తావు నువ్వు ఆన్సర్.
ఎలా చేస్తారు అని చెప్పు ఫస్ట్ నాకు. ఇజ్ ఈక్వల్ టు కౌంట్ ఎఫ్ count f. What will be my criteria range 1? Criteria range 1 is your region. So complete region you have to select. B2 to B11. ఒకసారి ఆ B2 బ్యాక్ చేసి B2 నుంచి కిందకి డ్రాగ్ చేయి, మధ్యలో పెట్టి కిందకి సెలెక్ట్ చేయి. B2 బ్యాక్ చేయి, ఫార్ములాలో B2 బ్యాక్ చేయి, ఏరో మార్క్ బ్యాక్ చేయి. అప్పుడు B2 మీదకి వెళ్ళు. ఇప్పుడు కిందకి అలా కిందకి డ్రాగ్ చేయి. డ్రాగ్ మాత్రం అదేలే, కరెక్టే నువ్వు చేస్తుంది కరెక్టే. కిందకి అయిపోయిందా? ఇది క్రైటీరియా రేంజ్ 1 కామా క్రైటీరియా 1 ఏంటి? క్రైటీరియా రేంజ్ 1 కామా క్రైటీరియా 1. క్రైటీరియా ఏంటి? డబుల్ కోట్స్ లో ఏంటి? అది రీజన్ ఈక్వల్ టు సౌత్ అన్నాడు. డబుల్ కోట్స్ లో సౌత్ పెట్టు. క్యాపిటల్ ఎస్ డబుల్ కోట్స్ క్లోజ్ కామా క్రైటీరియా రేంజ్ 1 క్రైటీరియా 1 అయిపోయింది. క్రైటీరియా రేంజ్ 2 ఏంటి? ప్రొడక్ట్ మొత్తం సెలెక్ట్ చేయి. క్రైటీరియా రేంజ్ 2 మొత్తం సెలెక్ట్ చేయి కామా డబుల్ కోట్స్ లో క్రైటీరియా 2 ఏంటి? ఇజ్ ఈక్వల్ టు మొబైల్ అన్నాడు. డబుల్ కోట్స్ లో మొబైల్. వచ్చిందన్న. లావణ్య నీ ఆన్సర్ ఎంత అన్నావు లావణ్య నువ్వు? లావణ్య 8 ఎక్కడి నుంచి వచ్చింది లావణ్య? మొబైల్ ఒకటే ఉందన్న. కౌంట్ సేల్స్, కౌంట్ క్వాంటిటీ చేసి ఉంటుంది నాకు తెలిసి. డి కాలం పెట్టరా. ఐ మీన్ టు సే ఒకసారి వెళ్ళు. B2 to B1 సౌత్ B2 ఏంటి? కరెక్ట్, సరిపోయింది. 8 ఎక్కడి నుంచి వచ్చింది లావణ్య? 8 లావణ్య 8 అలా వచ్చింది లావణ్య. చెప్తాను అందరూ రాసుకుంటా కౌంట్ ఫార్ములా చూడు. లావణ్య కౌంట్ చేస్తాం లావణ్య, సబ్మిట్ చేసుకోవాలి చూడు. సబ్మిట్ నేర్చుకోవాల్సిందే చేసుకుంటాం. కౌంట్ ఎఫ్ చేసాను. ఏమో చేసావు, ఏ డేటా సెట్ చేసావో ఏటో. 8 ఎక్కడి నుంచి వచ్చింది నీకు? సర్లే చూద్దాం లేదు. సెకండ్ది ఎవరు చెప్తారు? సెకండ్ది తనుజ రెడ్డి చెప్తుంది. తనుజ రెడ్డి సెకండ్ వన్ బోలో. Anya is equals to countFs D2 to D11. D2 to D11, okay. Inverted commas లో greater than or equal to 8. Super. E2 to 11. E2 to 11, super. Inverted commas లో greater than or equal to 1,50,000. 1540. గుడ్. నువ్వు క్లోజ్ చేయలేదురా. లాస్ట్ పారామీటర్ లో డబుల్ కోట్ క్లోజ్ చేయు. డబుల్ కోటేషన్ లాస్ట్ లో పెట్టలేదు. డబుల్ కోటేషన్ లాస్ట్ లో ఎంటర్. మొత్తం 2 ఉన్నాయి. ఓకే. థర్డ్ వన్ ఎవరు చెప్తారు? థర్డ్ వన్ కళ్యాణి చెప్తుంది. థర్డ్ వన్ థర్డ్ వన్ ల్యాప్టాప్ సేల్స్ నాట్ రీజన్. నేను సమ్మిఫ్ లాగా 2 సమ్మిఫ్ తీసుకున్నానండి, అందువల్ల నాకు అలా వచ్చు. కౌంటెక్స్ కాన్సెప్ట్ లో నువ్వు సబ్మిట్ చేసావు. సూపర్. అది రేపు ఇంటర్వ్యూకి అలాగే చెప్పు. కౌంట్ ఇఫ్ అడిగినప్పుడు సమ్మిఫ్ ఫార్ములా చెప్పాలి. ఇప్పుడు చేశాను. అదే ఇప్పుడు ఓకేలే. రేపు పొద్దున ఇంటర్వ్యూలో అది కౌంట్ ఇఫ్ అడిగినప్పుడు సమ్మిఫ్ ఫార్ములా చెప్పు. ఓకే, ఇంటికి వెళ్ళిపోమంటాడు. సరే, నేను అడిగింది కాకుండా వేరే చెప్పావు కాబట్టి
నీకు ఆఫర్ లెటర్ కూడా వేరే కంపెనీకి ఇస్తానంటారు, వాళ్ళ కంపెనీది కూడా. ఏం లాభం నేను ఇట్లాగా ఎలాగైతే ఇలాగా ఇందాక నువ్వే అమ్మా మల్టిపుల్ గా ఉన్నప్పుడు అలా నువ్వే అన్నావు నాకైతే ఓకే నువ్వు. నేను మొత్తం మేనేజ్ చేశాను అన్య ప్లస్ కౌంట్ ఇఫ్ అని రాస్తాను ఇంకోసారి. చెప్పురా కళ్యాణి. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. కౌంట్ ఇఫ్ C2 to C11. C2 to C11 పోయింది. అన్నయ్య ల్యాప్టాప్ ఫస్ట్ రీజన్ కదా చెక్ చేయాలి. ఇన్ నాట్ రీజన్ అన్నాడు. ఓకే B2 to B11. B2 to B11 నాట్ C2 to C11 ల్యాప్టాప్ అయితే. ఇది వర్క్ అవుతారా? ఎలా చేసినా వర్క్ అవుతుంది. C2 to C11 ల్యాప్టాప్ కన్నా B2 to B11 నాట్ కన్నా వర్క్ అవుతుంది. అవ్వట్లేదు అన్నయ్య. అవట్లేదా? ఎందుకు అవట్లేదు? అవుద్ది. C2 to C11 ల్యాప్టాప్ కామా B2 to B11 నాట్ వర్క్ అవుతుంది యూజువల్ గా, అవ్వాలి. బట్ యాజ్ పర్ క్వశ్చన్ ఫ్లో యూ నీడ్ టు గివ్ రీజన్ ఫస్ట్ అండ్ దెన్ ఎంటర్. రాలేదన్నా. ఎంటర్ కుట్రా అక్కడ కౌంట్ ఇఫ్స్ రాయాలి. కౌంట్ ఇఫ్ రాశాడు. కౌంట్ ఇఫ్సురా క్యాపిటల్ ఎఫ్ ఎంటర్. వచ్చిందన్న. ఫోర్త్ మీరు చేసుకోండి. నాట్ ఈక్వల్ టు లెస్ దెన్ గా సింబల్ పెట్టాలి. ఫిఫ్త్ వన్ ఎవరు చెప్తారు? ఫిఫ్త్ వన్ అలేకే నువ్వు చెప్తావా? ఫిఫ్త్ వన్ చెప్తాను సార్. నేను చెప్తా. is equals to counters బ్రాకెట్ ఓపెన్ చేసి D2 to D11 కామా ఏంటి బ్రేస్ ఇచ్చి లెస్ దెన్ 5 మళ్ళీ కామా పెట్టి E2 to E11 తర్వాత క్లోజ్ చేసాక కామా పెట్టి లెస్ దెన్ 20 అదే 20 lakhs అనుకుంటా. ఒక్కటే సార్. కాదు. ఓకే నా దాంట్లో వస్తుందా? ప్రాబ్లం నా దాంట్లో. ఓకే టేక్ ఇట్. చలో నెక్స్ట్ లాస్ట్ వన్ ఎవరు చెప్తారు? లాస్ట్ వన్ నేను అయిపోయిందా? లాస్ట్ వన్ నేను చెప్పాను. ఓకే సాత్విక, ఇప్పుడు మీ మేనేజర్ వచ్చి రిపోర్ట్స్ అడిగితే చేయగలవా లేదా? yes sir. ఎంతసేపట్లో అయిపోద్ది? ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తావా రిపోర్ట్? yes sir. ఈవినింగ్ అయిపోద్దా? yes sir. క్లాస్ ఎంతసేపు చెప్పు? 9 to 10. సో మీ మేనేజర్ రిపోర్ట్ సాయంత్రం ఇవ్వమంటే సాయంత్రం వరకు ఎందుకు రా బాబు, గంటలేసి ఇచ్చేస్తానంటావా లేదా? yes sir. Is it okay? Class is fine. రాఘవా ఫీడ్బ్యాక్ ఫస్ట్ క్లాస్ కదా నీకు, చెప్పు నచ్చిందా లేదా? రేపు మార్నింగ్ పవర్ BI డే 7 ఉంటది, వచ్చేయండి. మిగతా ముందు డేస్ రికార్డింగ్స్ కవర్ చేసేయండి. వీకెండ్స్ లో కూర్చొని ఏదో చేసి మిగతా టైంలో రికార్డింగ్స్ కవర్ చేసేయండి. రేపు పవర్ BI డే 7 వెళ్తుంది. ఓకే, రేపు మార్నింగ్ we will put it at 11 o'clock. Is it fine? 11 to 12:30. Okay, 1.5 hours. After that I have to go to office.
రేపు నైట్ క్లాస్ ఉండదు, రేపు నైట్ క్లయింట్ కాల్స్ ఉన్నాయి నాకు బ్యాక్ టు బ్యాక్. సో రేపు మార్నింగ్ అయితే పవర్ బి అవుతుంది, ఎక్సెల్ మళ్ళా లేదు రేపు. అండ్ ఫ్రైడే వీ విల్ హ్యావ్ బోత్ పవర్ బి అండ్ ఎక్సెల్. ఓకే, ఎక్సెల్ డే 5 వెళ్తుంది, పవర్ బి డే 8 వెళ్తుంది ఫ్రైడే. సాటర్డే సండే వీ విల్ హ్యావ్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఏజెంట్ 1 hour 1 hour. సండే వీ విల్ టేక్ రెస్ట్. ఏదో ఒకటి మీ ఇష్టం, మీకు రెస్ట్ కావాలంటే తీసుకోండి. నేనైతే రెస్ట్ అక్కర్లేదు అనుకుంటున్నా, మీకు రెస్ట్ కావాలి అంటే మీ ఇష్టం. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ టైమ్, యువర్ ఎనర్జీ, యువర్ ఇంట్రెస్ట్. సంథింగ్ మ్యాటర్స్ ఫర్ యూ. ఇవే మళ్ళా మొత్తం అంతా చెరిపేసి చూడకుండా మళ్ళా రేపు ప్రాక్టీస్ చేయండి ఒక ½ an hour మార్నింగ్ లెగ్స్ రీక్యాప్ లాగా. ఇలా ప్రతి టాపిక్ నేర్చుకోండి. పైథాన్, ఎక్సెల్, పవర్ బిఐ, ఎస్క్యూఎల్, ఏవి ఉన్నాయి డేటా డొమైన్ అన్ని నేర్చుకోండి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు మీలో కాన్ఫిడెన్స్ ఎలా కనబడాలంటే, ఏంటి ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు టాపిక్స్ మీద, వీడికి అన్ని వచ్చు, వీడికి ఏది అడిగినా చెప్తాడు అన్ని ఆడికి అనిపించాలి. ఆ లెవెల్లో మీ ప్రిపరేషన్ 4 to 6 months ఉంటే మిమ్మల్ని టచ్ చేయడానికి కూడా భయపడతారు ఎవరైనా. సో ఆ లెవెల్ ఆఫ్ గ్రౌండ్ వర్క్, ఆ లెవెల్ ఆఫ్ హార్డ్ వర్క్ అవన్నీ చేయండి. ఇన్ డెప్త్ గా నేర్చుకోండి. ఎందుకు, ఏమిటి, దేనికి అన్ని లెవెల్లో నేర్చుకోండి. ఏదో యూట్యూబ్ లో ర్యాండమ్ గా వీడియోస్ చూసేసి అయిపోయింది కాదు. ఓకే, నా క్లాస్ అనే కాదు, నేదనే కాదు, మీరు ఇంకెక్కడ జాయిన్ అయినా, ఏ ఇంటర్న్షిప్, ఏ కోచింగ్, ఎక్కడైనా సరే ఆ లెవెల్ ఆఫ్ ఉంటేనే మీరు పట్టిన డబ్బులకి, మీరు చేస్తున్న దానికి వాల్యూ ఉంటుంది. లేదు అంటే సర్టిఫికేట్ తప్ప లాస్ట్కి ఇంకేం ఉండదు. అదొక్కటి మైండ్ లో పెట్టుకోండి. మీకు ఇంకా టైం ఉంది కాబట్టి, 3-4 months ఉంది కాబట్టి ప్లేస్మెంట్స్ రావడానికి. స్టార్ట్ ప్రిపేరింగ్ ప్రాపర్లీ.